ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైనటువంటి మన ప్రియతమ ఆప్తులు ఆత్మీయులు అయినటువంటి శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్వామి శతవర్ష జన్మదినోత్సవాల సంరంభంలో స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులతో సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో మన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాల్లో ఇవాళ స్పెషల్ స్పిరిచువల్ సత్సంగం బై ఎమ్మెల్యన్ సార్, ఆ తర్వాత ఆత్మారామం గ్రంథపట్నం శ్రీమతి కె సుందరి గారు, సాయిరామ్ చెన్నై, ఆ తర్వాత సత్యసాయి వాహిని ధారావాహిక 21వ ఎపిసోడ్ ముఖ్యోద్దేశం అనే దాని మీద తరువాయి భాగం పి కోటేశ్వరరావు ఫ్రమ్ హైదరాబాద్ ఇవి జరుగుతాయండి. దయచేసి ఈ కార్యక్రమాలన్నీ మనం పురోగమిస్తూ చక్కగా స్వామి యొక్క దివ్యాశీస్సులతో జ్ఞాన సంపన్నతో మనం ముందడుగు వేయాలని కోరుకుంటూ, ఇప్పుడు మన గురువు గారు అధినేత అయినటువంటి ఎమ్మెల్యే గారిని కార్యక్రమాలను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరామ్. జై జై సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. అంటే సబ్జెక్టులు ఉండటం వల్ల భజన్స్ లేవు, భజన్ చేసుకుంటున్నాం ఉన్నాం రోజు కూడా. స్వామికి ప్రణామం చేసుకుంటూ ఒక చిన్న బిట్ ఉంది, యూ కెన్ కంక్లూడ్ ఇట్, దెన్ విల్ గో ఫర్ సబ్జెక్ట్స్, అదర్ సబ్జెక్ట్స్. నిన్న మాకు తెలిసింది ఏంటంటే, బాడీ శరీర సంబంధాలు ఉన్నంత వరకు, లేకపోతే రిలేషన్స్ ఉన్నంత వరకు కూడా కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న గీత ఉపదేశం చేయలేదు. సమయం ఆసన్నమైంది, శరణం పొందిన తర్వాతనే పరమాత్మ స్టార్టెడ్ టు నేరేట్ గీతోపదేశం. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాం, గురు శిష్య సంబంధం అని. దానికి శ్వేతకేతు ఉద్దాలకుడు కూడా నిన్న చిన్న బిట్ అనమాట ఎక్స్ప్లెయిన్ స్వామి చెప్పారు, సిచ్యుయేషన్ బేస్. సో ఎప్పుడు చెప్పారంటే, నువ్వు నా బావ కావు, నా భక్తుడవు అని ఆయన ఆమోద ముద్ర వేశాడు. అది దెన్ హీ స్టార్ట్ మ్యారేజ్. అప్పటికే కూడా భగవద్గీత చాలా శ్లోకాలు నడిచినాయి. అప్పటిదాకా అసలు కృష్ణ పరమాత్మ ఎవరు ఎంటర్ అయ్యారు. మన్మనాభ మద్భక్తో మధ్యాది మాం నమస్కుడు, మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. ఈ మాట అన్నాడో, దెన్ హీ చేంజ్ హిజ్ బాడీ రిలేషన్స్. భక్తుడు అనగానే ఫస్ట్ ఏం చేశాడంటే, చాలా బాగా చెప్తున్నారు, ఈ శరణాగతి తత్వాన్ని చెప్పించుకునే యుక్తిని ఉపయోగపెట్టాట. పదాలు చూడండి, ఒకసారే రాలేదు, అది రావాలి, ఇది వస్తేనే నేను చెప్తాను అన్న స్టేజ్కి తీసుకొచ్చాడు. సో ఫస్ట్ చేసింది ఏంటంటే, ఆ అర్జునుల్లో ఉన్న ఆ దేహాత్మ భావాన్ని దూరం చేయటం జరిగింది. పరమాత్మ ఇచ్చిన డోస్ మందు చేసిన ఫస్ట్ పని ఇది. ఎందుకంటే ఆయనే చెప్తున్నారు, ఎంతవరకు అయితే ఈ దేహాత్మ భావం ఉంటుందో అప్పటి వరకు ఏ మార్గం, 14 రకాల మార్గాలు కావచ్చు. 14 రకాల మార్గాలు లేవు. జనరల్గా మనం చెప్తున్న కర్మ, ధర్మ అండ్ భక్తి, లేదా జ్ఞాన, లేదా ఉపాధి. అన్లెస్ ఈ యొక్క బాడీ కాన్షియస్నెస్ ఉన్నంత వరకు కూడా ఏ మార్గము కూడా అనేబుల్ టు ఎంటర్ ఇంటూ ప్యూర్ హార్ట్. సో అర్జునుడికి కూడా ఫస్ట్ టూ ప్రాబ్లమ్స్, శోకం అండ్ మోహము అతని హృదయంలో నిండిపోయాయి. వాటికి మందు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక టంబలర్ ఉంది, టంబలర్ ఫుల్గా వాటర్ ఉంది. ఆ టంబ్లర్ ఫుల్గా ఉన్న టంబ్లర్లో పాలు పోయాలంటే వీలు కాదు. సో కొంత వాటర్ తీయాలి, దెన్ వీ కెన్ యాడ్ మిల్క్.
నిన్న ఎక్కడో వచ్చింది, వేరే వచ్చింది. నిన్న కూడా మనకి ఆత్మారామంలో కూడా వచ్చింది. ఒకదానితో ఒకటి కలిస్తే ఒకదానికి విలువ పెరుగుతుంది, ఒకదానికి విలువ తగ్గుతుంది. గ్లాస్ నీళ్ళకి అంటే ఇప్పుడు కొనుక్కుంటున్నాం, ఒకప్పుడు కొనుక్కోలేదు. అదే టంబలర్ మిల్క్ అంటే రూపాయి. నేను ఆత్మారామంలో సంబడి నారేట్. దట్స్ వై అర్జున, నీ హృదయం అంతా ప్రస్తుతము శోకము, మోహము పిల్లైనాయి. ముందు వాటి పారవేయి. దెన్ నేను జ్ఞానం అనే రసాన్ని నీకు నింపుతాను అని అన్నాడు పరమాత్మ. మనం అనుకున్నది మనం కూడా చెప్పాను. అర్జున విషాద యోగం అన్నారు. మనం చేస్తే రోదన అంటారు, లేకపోతే శోకం అంటారు, ఏదో వేరే పేర్లు పెడతారు. దీంట్లో భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగం యొక్క పని ఏంటంటే, జ్ఞానమైన అమృతాన్ని నింపాలంటే శోకమనే మోహాలను దూరం గావించే ప్రయత్నం చేసింది 2వ అధ్యాయం. ఇంకా చాలా విషయాలు గుర్తు చేస్తున్నాడు. అర్జున, నువ్వు పూర్వం కాండవనాన్ని దహనం చేసే సమయంలో అసలు నీకు ఇటువంటి ఏ పదాలు రాలేదు. చాలా నిర్దాక్షిణ్యంగా బిహేవ్ చేసావు, నిర్మోహమాటంగా నువ్వు చేసావు. అంతేకాదు నువ్వు గో సంరక్షణ కూడా చేసావు. రెండు గో సంరక్షణలు ఉంటాయి, తెలివిగా చేస్తుంటాడు దుర్యోధనుడు. అతను గో సంరక్షణ జరిగే సమయంలో కూడా నువ్వు ఎటువంటి పరితాపాన్ని చూపలేదు. ఆనాడు లేనిది ఇప్పుడు ఈనాడు నీకు ఎందుకు వచ్చింది ఈ దుఃఖము? సర్టెన్ రీజన్ ఫర్ ఇట్ ఆల్సో అంటాడు ఆయన. కారణం లేకపోలేదు అంటలేదు నీ దుఃఖాన్ని. దానికి కారణం ఏంటంటే అజ్ఞానమే మూల కారణం అన్నాడు. నువ్వు ధర్మం గురించి, దైవం గురించి నువ్వు ఏడ్చినావా? నువ్వు ఏనాడైతే ధర్మానికి, దైవం గురించి ఏడుస్తావో అది యోగంగా మారుతావు. లేదు, అది శోకమే ఉంటుంది. సో దట్స్ వై యూ క్రై ఫర్ దట్. దాని గురించి ఏడు. సో దట్ ఇది చరిత్రలో యోగంగా మారిపోతుంది. సో మనం అనుకున్న మాట కాదు, ఆయన అనుకున్న మాట మనం చాలా జాగ్రత్త మాట్లాడాలి. ఆయన అనుకున్న మాట మనం. సో దట్ వికమ్ విషాద యోగంగా నిలిచింది. ఇప్పుడు పద్యం చెప్పారు. పుట్టినప్పుడు ఏడ్చుతాడు, చచ్చినప్పుడు ఏడ్చుతారు, మధ్య మధ్య విషయాలకు ఎందుకెందుకో ఏడ్చుతారు. ధర్మగ్లాని కలుగుతుండ ఉద్ధరింప ఏడ్చినారా? ఎందుకోసం ఏడ్చినారు? ఏర్పు కోసం ఏడ్చినారా? ధర్మానికి గ్లాని కలిగినప్పుడు దాన్ని ఉద్ధరించడానికి తగిన ఏడ్పు మనలో రావాలంటున్నారు. సో నీ దగ్గర ఉన్న వీక్నెస్ అని పక్కన పెట్టు. నీ మనస్సులో ఉన్న వీక్నెస్, హృదయ దౌర్బల్యం అన్ని కూడా పక్కన పెట్టమని చెప్తున్నాడు. కీప్ ఆల్ యువర్ వీక్నెస్. ధైర్యమైన ఆయుధాన్ని ధరించమని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. మెసేజ్ అంతా కూడా ఆల్మోస్ట్ పిల్లలు కనుక మెసేజ్ ఎగ్జాంపుల్స్ తోనే తెలుస్తుంది అన్నమాట. కర్ర చేతిలో లేకపోతే గొర్రె అయినా బెదిరిస్తుంది. మేము కొత్తగూడెంలో ఉన్నప్పుడు మా ఇంట్లో అన్ని, మా ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు అన్ని కోతులే. చాలా ఇబ్బందిగా ఉండేది కూడా. మనలో ధైర్యం లేకపోతే అందరూ మనల్ని బెదిరిస్తారు. పరిగెత్తుకుంటూ పోతుంటే కోతి కూడా తరుముకొని వస్తుంది. మనందరికి కూడా ఎక్స్పీరియన్స్ అయ్యింది.
నిల్చుని కర్ర తీసుకుంటే అదే పరిగెత్తిపోతుంది. సో వెన్ను చూపకూడదు, ముఖాన్ని చూపాలి. సో స్వామి వివేకానంద కూడా ఒక మాట చెప్తారు, బీ ఫియర్లెస్ అన్నారు. ధైర్యం సర్వసాధకం అన్నారు. సో విద్యార్థులారు అటువంటి బీ ఫియర్లెస్ గా మీరు ఉండాలి. మీరు ధైర్యంతో ఉంటే మీరు దేనైనా సాధించవచ్చు అని స్వామి. అటువంటి ధైర్యాన్ని డెవలప్ చేసే పవిత్రమైన విద్యను అభ్యసించే ప్రయత్నం చేయాలి. ధైర్యం ఒకటి ఉంటే సరిపోతుందా అంటే మరలా దానికి ఇంకోటి కూడా కావాలన్నారు. ఈ మిత్ర సద్గుణాల్లో ధైర్యం ఒకటి ఉంటే ప్రయోజనం లేదు, ఉత్సాహం కూడా ఉండాలి. ధైర్యం కూడా ఎలా ఉండాలి? మూర్ఖంగా ఉండకూడదు. మళ్ళీ విచారం శక్తితో కూడిన ధైర్యం ఉండాలంట. ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలి మనం. అటువంటి ధైర్యాన్ని డెవలప్ చేసుకోండి, అటువంటి పవిత్రమైన విద్యను అభ్యసించే ప్రయత్నం చేయండి అని చెప్పి స్వామి పిల్లలకి హితబోధ చేస్తున్నారు. నేను కూడా చాలాసార్లు సాంఖ్యం అంటే సంఖ్యలు అనుకున్నాను. సంఖ్యతో కూడింది. మనకు ఆల్రెడీ అయిపోయింది. సుధాకర్ గారు ఇప్పుడు సారు మూడవ చాప్టర్ మొదలు పెడతారేమో. సాంఖ్యము అంటే జ్ఞానము. మొన్న రివ్యూ కూడా చేశాడు ఆయనకి అంటే ఆయనకే ఆయన తృప్తి గురించి. సో మరి సంఖ్య అన్నారు, జ్ఞానం అన్నారంటే ఈ జ్ఞాన విచారంలో ఆత్మ అనాత్మ వస్తువుల్ని లెక్క చేయడంలో సంఖ్యకు ప్రధానమైన విలువ ఉంటుంది. అంతగా ప్రేమించిన 70 సంవత్సరాలు అంత కలిసిమెలిసి ఉన్న వారు కూడా ఈ సిచ్యువేషన్ లో కృష్ణుడి కోపం వచ్చింది అర్జున్ మీద. అతని వీక్నెస్ చూశాడు, అతని ఏడుపును చూశాడు, ఒక పదం వాడాడు. కస్మలం అనే ఒక పదం వాడతాడు ఒక శ్లోకంలో. విసుగుతో అన్నట్ట, విసుగుతో విమర్శించాడు. సో ఇక్కడ అంటే దానికి ఏంటంటే ఇట్ మే బి పిరికితనము, ఇట్ మే బి శోకము, మనసులో కూడిన మాలిన్యం, 3 పదాలు అర్థం చెప్పచ్చు మన కస్మలం అన్నారు. వాట్ ఈస్ ది రీజన్? నీ శోకానికి కారణం ఏమిటి? ఎవరన్నా నవ్వుతున్నాం, ఆనందంగా ఉండదని వీఆర్ హ్యాపీ అన్నారు. ఎవరన్నా దుఃఖిస్తుంటే వాడి దగ్గర పోయి ఎందుకురా బాబు బాధపడుతున్నావు అంటారు సహజంగా. ఈ శోకానికి కారణం ఒక్కటే రీజన్, ఈ మనస్సుకు పట్టిన మాలిన్యమే ఒక మూల కారణం అని కూడా విమర్శించారు. ఇంకొక పదం వాడాడు ఇందులో, కార్పణ్య దోష అని. కార్పణ్యము అంటే సార్కి తెలుసు, మీకో తెలుసుండొచ్చు చాలా మందికి. కృపణుని యొక్క భావమే కార్పణ్యం అంటారు. ఇక్కడ కృపణుడు అంటే దరిద్రుడు, లోబి అని అర్థం. మరి అర్జునుడికి మరి యాక్చువల్గా అర్జునుడికి 2 పదాలు వచ్చాడు, ఐశ్వర్యం ఉంది. ఆయన ఏం లోబి కాదు. ఆయన స్వామి పరమాత్మ చెప్తున్నాడు, అర్జున్ లోబి కాదు, దరిద్రుడు కాదు. సరి అయింది కాదు, సంబంధించింది కాదు. ఉపనిషత్ ప్రకారం ఏంటంటే అజ్ఞాని లేక జ్ఞానము లేనివాడు అనే అర్థం ఇక్కడ చేసుకోవాలని చెప్తున్నాను. తనకి ఎందుకు వచ్చింది ఇదంతా సడన్ గా అంటే కేవలం అజ్ఞానం. అంటే అర్జునుడు అజ్ఞానం అంటే ఆ మాటకు మనం అనుకో. ఎందుకు వచ్చిందంటే సంయోగంతో ఏర్పడేదే మోహం అంటున్నారు. వియోగం రెండు ఆపోజిట్, సంయోగం వియోగం. సంయోగంతో మోహం వస్తుంది, వియోగంతో దుఃఖం వస్తుంది.
ఒక లైఫ్ ఇచ్చే జీవితం అనేది సంయోగ వియోగ సంఘర్షణాత్మక తరంగం. సంయోగ వియోగంతో కూడినది మానవ జీవితం. ఇప్పుడు యుద్ధం కూడాను రెండింటి మధ్య చేరినట్టు భారత యుద్ధం. మనకి రుద్రంలో కూడా చెప్పారు సంధిస్థానం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సంధి అనగా రెండు కాలముల యొక్క చేరికని. ప్రెజర్ అండ్ ఇంటర్వెల్ బిట్వీన్ పెయిన్ అండ్ ఆనంద దుఃఖములకు మధ్య ఉన్నది సంధి. పగలు రాత్రికి మధ్య ఉన్నది సంధి. సంయోగ వియోగములకు మధ్య ఉన్నది సంధి. ఈ టైంలోనే మానవుడు రెండింటికి ఫీల్ అవుతాడు, ఇది ప్లెజర్ ఆర్ పెయిన్. ఇప్పుడు ఒక మాట చెప్తాను, పూర్తి సుఖం నందైనా ప్రవేశించాలి లేదా దుఃఖం నందైనా ప్రవేశించాలి. జనరల్ మానవులు ఏం చేస్తుంటారు, సుఖంని ఆపేక్షిస్తారు, దుఃఖానికి ఏమాత్రం ఎవరు ఆపేక్షిస్తారండి? అటువంటి సుఖాన్ని ప్రవేశించడానికి తగిన కృషి ఈ జ్ఞానం అంటారు. ఈ టోటల్ అధ్యాయం మొత్తం కూడా ఇంపాక్ట్ ఏంటంటే, పరమాత్మ చెప్పే నేరేషన్ ఏంటంటే మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ అండ్ సెస్డ్ ఆన్ ఈ శరీరంపై విరక్తిని కలిగించి దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని బోధించడమే జరుగుతుంది. ఇప్పుడు పురేసాగా చెప్పబోయే సబ్జెక్ట్ అంతా కూడా టోటల్ ఆత్మకి రిలేటెడ్, చాలా టిపికల్ సబ్జెక్ట్. ఇప్పుడు రాబోయేది వాళ్ళు చెప్పేది కావచ్చు, తర్వాత నెక్స్ట్ టాపిక్ కూడా కావచ్చు. రెండు పదాలు వాడారు అర్జునుడికి, హుషీకేశ అండ్ గుడాకేశ. హుషీకేశ మీన్స్ ఇంద్రియాలకు అధిపతి, గుడాకేశ అంటే ఇంద్రియములను నిగ్రహించినవాడు. మనకు రెండు పదాలు రుద్రం చెప్తాం, ఫస్ట్ అదుపు కంట్రోల్, దెన్ కాన్ఫర్. ఇంద్రియములను నిగ్రహించిన వాడు అర్జునుడు. అటువంటి ఇంద్రియాలకు అధిపతి కృష్ణుడు. ఈయన హృషికేశుడు, ఆయన గుడాకేశుడు. సో టోటల్ ఈ సంవాదం మొత్తం వివాదాలు వారిద్దరి మధ్య జరుగుతున్నాయి. కారణం ఏంటంటే అర్జును యొక్క దేహాత్మభావం. మరలాదేమండి, బంధుమిత్రులు చూశాడు, జరగబోయేదాన్ని కూర్చాడు, అర్జును విచారపడ్డాడు. కృష్ణ పరమాత్మ అంటాడు, ఓ అర్జున, ఫస్ట్ థింక్ అబౌట్ యువర్ బాడీ, నీ దేహాన్ని గురించి. ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది సత్యసాయి వాహిని. మనం ఎక్కడెక్కడో దేని గురించో అడుగుతుంటాం, చాలా చురకల వేస్తారు ఇప్పుడు సత్యసాయి వాహిని. ఎవడి గురించో నీకెందుకు, నీ గురించి నువ్వు ఆలోచించు. దేవుడు ఉన్నాడా, సృష్టి ఉందా, అది ఎట్లా, ఎంత నీకెందుకు, నీ అంటే ఎవరో తెలియదు. చాలా బాగుంటుంది టాపిక్ ఇవాళ. సో ఫస్ట్ థింక్ యువర్ బాడీ అన్నారు. ఈ దేహతత్వం జడంతో కూడింది. ఇది ఒక ఉపాధి, క్లాత్, మలినమైన పాతం. క్రిస్మస్ లో కూడా చెప్తారు స్వామి, డర్టీ అండ్ డ్రెస్ లైక్ దట్ మ్యాన్ వేర్స్ అన్నమాట. ఒక మలినమైన పాతబడిన వస్తువును విసర్జించి నూతనమైన పరిశుద్ధ వస్తువును ఎలాగా ధరిస్తుంటారు, ఇట్స్ కామన్. ఎవరో మహనీయుల మీద దేహాల మీద ఉంటుంది, కొనుక్కోవడానికి చేంజ్ చేసుకోవడానికి అలాగా మాత్రం వాళ్ళందరూ కూడా వాళ్ళు అవధూతలు కారు. వస్త్రం అంటే దేహం, అది ఈ దేహాన్ని వదిలి మరొక దేహం ధరించడమే మలిన వస్త్రాన్ని వదిలి నూతన వస్త్రం ధరించడం అంటున్నాం. ఈ దేహం పాత వస్త్రంగా నిరూపించాడు. సో మనలాంటి వాళ్ళకి సందేహం కలగవచ్చు, పాత వస్త్రం అంటే 80 సంవత్సరాలు లేకపోతే 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయిన తర్వాత
ఈ దేహం అనే వస్త్రాన్ని విసర్జించట్లు ఎట్టి బాధలు ఉండవు. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పి ఐ కెన్ కంక్లూడ్. 70, 80, 90 ఏమనుకోరు. మరి పాత పడకపోవడమే యవ్వనమునందు బాల్యమునందు కొత్త వస్త్రం అట్లా ఒక 20 years అతను దేహం వదిలిపెట్టాడు అనుకో, పాత వస్త్రం ఎట్లా అనుకోవడం వీలవుతుందంటే బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెబుతారు. మన దృష్టిలో ఇది కొత్త వస్త్రం కావచ్చు, దీనికి కృష్ణుడు ఒక బ్యూటిఫుల్ ఆదర్శం చెప్పాడు. మనం ఏదో ఒక యాత్రకు వెళ్ళినప్పుడు ఒక 13 క్లాత్ తీసుకొచ్చుకున్నాం, ఆ గుడ్డను తీసుకొచ్చి ఎక్కడో బీరువాలో పడేసాము. 5-6 సంవత్సరాల తర్వాత ఏదో ఒక సందర్భంలో బట్టలు సర్దే సమయంలో ఈ వస్త్రం మన కంటికి కనిపించింది. అరే నేను ఫలానా సమయంలో తెచ్చిన వస్త్రమే జ్ఞాపకం వచ్చి టైలర్ పిలిచారు, మెజర్మెంట్ ఇచ్చాము, షర్టు కుట్టించుకున్నాం, కొత్త షర్టు ధరించాం, షర్టు కొత్తదే. ప్రేయర్ హాల్లో వచ్చి కూర్చోవడానికి వంగినాడు, వీపు పైన చిరిగిపోయింది. కొత్త షర్టు అప్పుడే చిరిగిపోయింది అని మనం విచారిస్తాం. దీనికి అంతరార్థం ఏంటి? షర్టు కుట్టడం స్టిచ్చింగ్ కొత్త అని నాకు మాత్రం పాతది. కాలర్ పెట్టాడు, చేతులు పెట్టాడు, జేబులు అన్ని కొత్తగా కుట్టాడు, కానీ గుడ్డ స్టాక్ చాలా పాత. అదే రీతిలో ఒక శరీరాన్ని ధరించటము, దీంతో కొంత వయసు పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది. బట్ మన జీవితం అనేది చాలా పాత. ఎప్పటికి కాదు, జన్మాంతరం నుంచి వయఃప్రమాణము అనుసరిస్తూ వస్తున్నాయి. సో హియర్ యూ కెన్ స్టాప్ అండి. మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు వాట్ ఈజ్ బాడీ అన్ని కూడా ఎగ్జాంపుల్సే ఉంటాయి ఈజీగా. నెక్స్ట్ యూ కెన్ కంటిన్యూ. జై సాయిరామ్. కె సుందర్ గారు, సాయిరామ్, చెన్నై. సాయిరామ్ సార్, సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతా అతీత స్వరూపులు శ్రీ సత్యసాయి రాముని దివ్య శ్రీచరణములకు శతకోటి ప్రణామములు చేసుకుంటూ ఆత్మారామం గ్రంథమును 3వసారి చదువుటకు అవకాశం కలుగజేసిన మన అధినేత శ్రీ MLN సార్ గారికి, శ్రీమతి వరలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారములు. నా అనుకూలములను తెలుసుకొని ఈ రోజు ఈ అవకాశం కలుగజేసిన గురుతుల్యులు శ్రీ కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదములు. సాయిరామ్. ఎంతో భక్తితో శ్రద్ధతో టెక్నికల్ గా సహాయం చేస్తున్న శ్రీ పార్థసారథి గారికి, శ్రీమతి బయ్యన పద్మ గారికి సాయిరామ్. మన ASP సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక సాయిరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్ అండి. నిన్న ఆఖరిగా శ్రీమతి భక్తవత్సలమ్మ గారు, శ్రీ కోటేశ్వరరావు గారు తెలియజేసిన విషయాలు కొంచెం తెలుసుకుందాము. అంటే దీనిలో ఎక్కువగా తల్లిదండ్రుల ప్రేమ గురించి, పిల్లలు ఏ విధంగా కృతజ్ఞతా భావంతో తల్లిదండ్రులను చూసుకోవాలో చెబుతూ పిల్లల బాధ్యతను స్వామి చక్కగా తెలియజేశారు. మన నిత్య జీవితంలో ఆదర్శవంతమైన జీవితము, అనుభవమైనటువంటి మార్గములు బోధించుతూ ఈ ఆత్మతత్వమును గురించిన విశేషములు కొంతవరకు బోధిస్తాను అని స్వామి చెబుతూ అక్కడితో ఆపారండి. ఈరోజు 301 పేజీ 25వ అధ్యాయము. యుగ యుగాంతరముల నుండి యుర్విపై పేరుగన్నట్టి భరత భూమాత కీర్తి సాయి సిద్ధాంతముల చేత సానబెట్టి వన్న పెట్టెడు మీరిక సున్నితముగా. దీని అర్థం ఒకసారి తెలుసుకుందాం.
ప్రాచీన కాలం నుండి మన భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అందుకనే మన సంస్కృతిని, భాషను పాశ్చాత్యులు ఇష్టపడి ఇతర దేశంలో కూడా మన పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. అటువంటి మన దేశ కీర్తి స్వామివారి సిద్ధాంతములు ఆచరిస్తూ, అంటే స్వామి చెప్పిన సిద్ధాంతాలు ఏంటండి? లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, సేవ ప్రేమలతో జీవనం సాగించటం. వీటి ద్వారా భరతమాత కీర్తికి వన్నె పెట్టాలని ఈ పద్య సూక్తి యొక్క ప్రధానమైనటువంటి భావం. పవిత్రాత్మ స్వరూపులారా, చతుర్విధ పురుషార్థములైన ధర్మ, అర్థ, కామ, మోక్షములందు మోక్షం అన్నది పరమ పురుషార్థము. ఇది మనం ఇదివరకు కూడా చాలా సార్లు విన్నామండి. అన్నిటికంటే ముఖ్యమైనది మోక్షము. మనకు కావాల్సిన కోరిక అంతా కూడా మోక్షం మీద, ఆ కామాన్ని మోక్షం మీదే పెట్టుకోవాలని చెప్పి విన్నాము. మిగిలిన ధర్మ, అర్థ, కామములు అనిత్యములైనటువంటివి. యజ్ఞ యాగాది పవిత్ర కర్మలు ఆచరించి స్వర్గలోక సుఖములు అనుభవిస్తూ పుణ్యకార్యములు ఆచరించి పుణ్యలోక సుఖములు పొందుతారు. అవన్నీ కూడాను క్షణభంగురమైనటువంటివి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. చేసిన పుణ్యము క్షీణించిన తక్షణమే తిరిగి మర్త్యలోకమునకు రాక తప్పదు. కనుకనే మానవుడు శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన, నిరహంకారమైన, పవిత్రమైన స్థానమును పొందేటువంటి ప్రయత్నమునకు పూనుకోవాలి. పరమాత్ముని ఎరిగినటువంటి వారే పరమాత్మని చెందగలరు. మనం నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పి చాలా సత్సంగాల్లో చాలా మంది వక్తల వల్ల విన్నాం. భగవంతుడే సాక్షాత్ మానవ రూపంలో అవతరించిన సమయంలో మనం స్వామిని తెలుసుకుని స్వామి దగ్గరికి వెళ్ళటం, స్వామి సేవల్లో ఉండటం మనందరి అదృష్టం. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని మన శృతుల యొక్క వాక్యము. బ్రహ్మ విద్య యందు ఆరుతేరిన వారికి బ్రహ్మతత్వం ప్రాప్తించునని, మోక్షం లభించునని దీని యొక్క తాత్పర్యము. చంద్రుని కిరణముల కాంతి మసకగా నుండినప్పుడు త్రాడును చూచి పామని భయపడటం లోక సహజం. ఉన్నది త్రాడైనప్పటికీ తన యొక్క భ్రాంతి, అపోహ పాము పైన అనుభవిస్తున్నాడు. ప్రాపంచిక గంధము లేనటువంటి ఆత్మ పైన ప్రపంచమును ఆరోపించడం కూడాను ఈ విధమైన ఒక భ్రాంతియే. ఇట్టి సత్యమును గుర్తించకుండా ఉండుటకు అజ్ఞానమే కారణము. ఈ అజ్ఞానమునకు అవిద్య అని, తమస్సు అని, మోహమని, అవ్యస్తమని, మాయ అని అనేక పేర్లు కలవు. ఇట్టి అజ్ఞానమును పురస్కరించుకొని మానవుడు లేని పదార్థమును సృష్టించుకోవటము, ఉన్న పదార్థమును మర్చిపోవటానికి ప్రయత్నించటము, ఈ విధమైన ఆవాహన విసర్జనల యందు ఆరోపణలు సలుపుతూ వచ్చాడు. ఈ ఆవరణ విక్షేపముల యందున్న సత్యాన్ని మానవుడు చక్కగా గుర్తించినప్పుడు ఉన్న సత్యమును చక్కగా అనుభవించుకోవడానికి ప్రయత్నిస్తాడు. త్రాడునకు అధిష్టానము పామైనట్లుగా ఈ ప్రకృతికి అధిష్టానము పరమాత్ముడే ఉన్నాడు. ఈ మలా విక్షేప ఆవరణల గురించి తపోవనంలో 14వ అధ్యాయంలో కూడా చాలా ఉదాహరణలతోటి వివరంగా తెలుసుకున్నామండి. వీటిని ఎలా తొలగించుకోవాలో కూడా మన స్వామి చక్కగా చెప్పారు. వీటిని దూరం చేసుకోవాలంటే నిరంతరం దైవ చింతన, దైవ నామస్మరణ చేయటం ద్వారా ఏకాగ్రత అభివృద్ధి అవుతుందని తెలియజేశారు. ఈ మల విక్షేప ఆవరణలని మనం తొలగించుకోవాలంటే నిరంతరం భగవద్ ధ్యానంలో ఉండాలని చెప్పి దీని గురించి తెలుసుకో. దీనికి ఆవరణము అనేటువంటిది ఒకటి కలదు. దీనికి కారణము సూక్ష్మము, స్థూలము అని 3 శరీరములు కలవు. మనకి శరీరములు 3గా ఉంటాయని కూడా మనం విన్నాము. కారణ, స్థూల, సూక్ష్మ కారణ శరీరాలని. వ్యష్టి, సమిష్టి అను 2 విధానములు కలవు. చెట్టు వ్యష్టి స్వరూపము, అడవి సమిష్టి స్వరూపము, ఇల్లు వ్యష్టి స్వరూపము, గ్రామము సమిష్టి స్వరూపము. చెట్టు లేక అడవి కానేరదు, ఇల్లు లేక గ్రామము కాదు. అట్లే ఒక్క శరీరము వ్యష్టి స్వరూపము, అనేక శరీరముల ఏకత్వము సమిష్టి స్వరూపము. వ్యష్టి స్వరూపము లేనిదే సమిష్టి స్వరూపము ఏర్పడదు. దేహమున
నఖ శిఖ పర్యంతము సంచరించే చైతన్య స్వరూపమే వ్యష్టి స్వభావమునకు మూల కారణము. అన్ని దేహములందును ఏకత్వమై ఉన్న చైతన్యమే సమిష్టి స్వభావము. ఈ వ్యష్టి సమిష్టి అన్నప్పుడు మనకి బాల వికాస్కే కానకుండా మన అందరికీ కూడా చెప్పారు యూనిటీ ప్యూరిటీ డివినిటీ అని. అట్లాగే పిల్లలకి బాల వికాస్లో చిన్న పద్య సూక్తి కూడా చెప్తాం మనం. కలసి మెలసి తిరుగుదాం, కలసి మెలసి పెరుగుదాం, కలసి మెలసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం. అంటే అందరం కలిసి చేస్తే ఏ పైన కూడా సాధించవచ్చు అనేది కూడా ఈ సమిష్టి స్వరూపం ద్వారా మనకి తెలుస్తుంది. కారణ సమిష్టి స్వరూపము ఈశ్వరుడు. అందుకనే భగవంతుని మనం సర్వాంతర్యామి అని అంటున్నాం. కార్య వ్యష్టి స్వరూపము ప్రాజ్ఞుడు, కారణ వ్యష్టి స్వరూపము జీవుడు, సూక్ష్మ సమిష్టి స్వరూపము హిరణ్య గర్భుడు, సూక్ష్మ వ్యష్టి స్వరూపము తైజసుడు, స్థూల సమిష్టి స్వరూపము విరాట్ స్వరూపుడు, స్థూల వ్యష్టి స్వరూపము విశ్వడు. స్థూల దేహమునకు సంబంధించిన చైతన్యమునకు విశ్వడనియు, సూక్ష్మదేహమైన మనస్తత్వమునకు తైజసుడనియు, కారణదేహమైన ఆత్మతత్వమునకు ఈశ్వరుడనియు పేర్లు. ఇట్టి పవిత్ర స్వరూపము ధరించి ఒక్క మానవుని యందే 3 ఆకారములు వికసింపజేసి తద్వారా లోకమునకు ప్రకటింపచేయటానికి ఈ ఆత్మతత్వమును బోధిస్తూ వచ్చారు. పంచభూతములకు ఆత్మకు గల భేదమును మరుగుపరిచే నిమిత్తమై అఖిల ప్రపంచమును ఆవరించినటువంటిది అజ్ఞానము. ఆవరించినది కావున దీనికి ఆవరణమని కూడాను ఒక పేరు. ఈ ఆవరణము 2 రకములు. ఒకటి అసత్తు ఆవరణము, ఇంకోటి అభావ ఆవరణము. వస్తువు లేదు అని వ్యవహరించే కారణమునకు సంబంధించినది అసత్తు ఆవరణము. వస్తువు ఉన్నదో లేదో తెలియటం లేదు అనే కారణ వ్యవహారంకు సంబంధించినది అభావ ఆవరణము. ఈ అభావ ఆవరణమే సంసార వృక్షమునకు మూలము, విక్షేపము మోక్షమునకు మార్గము. కనుక మానవత్వములో ఉన్న ఆవరణ విక్షేపములను గుర్తించడానికి ప్రయత్నం చేయాలి మానవుడు. అసత్తు ఆవరణను శ్రవణము చేత మనము కొంతవరకు దూరం చేసుకోవటానికి వీలవుతుంది. ఇందాకే మనం చెప్పుకున్నాం కదండి, శ్రవణం వల్ల స్మరణ వల్ల ఈ మల విక్షేప ఆవరణలు మనం దూరం చేసుకోవచ్చని. అనగా మనకు తెలియని వస్తువును తెలిసిన వ్యక్తులు వచ్చి బోధించడం చేత ఆ వస్తువు ఈ రీతిగా ఉండవచ్చును అని మనము ఊహించవచ్చు. దీనిని అనుమాన ప్రమాణం క్రింద మనము విశ్వసించవచ్చును. శ్రవణము చేత ఈ అసత్తావరణమును రూపుమాపటానికి అవకాశం ఉన్నది. మనన నిధి ధ్యాసల వల్ల ఈ అభావ ఆవరణమును కూడాను రూపుమాపటానికి అవకాశం ఉన్నది. శ్రవణము చేసినంత మాత్రమున మనకు ఫలితము దక్కదు. శ్రవణము చేత వస్తువు యొక్క విషయాన్ని కొంతవరకు అర్థము చేసుకోవచ్చు, కానీ దానిని అనుభవించుటకు మనన నిధి ధ్యాసలు అత్యవసరము. మనము వస్తువును గురించి వినటం, విన్న వస్తువును దర్శించటం, దర్శించిన వస్తువును అనుభవించటం జరగాలి. జ్ఞాతం ద్రష్టం తత్వేన ప్రవిష్టం. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నామండి, పుట్టపర్తిలో స్వామి ఉన్నారని తెలుసుకోవటం జ్ఞాతం, తెలుసుకుని స్వామిని దర్శించటం ద్రష్టం, స్వామి సేవలో ప్రవేశించటం ప్రవేశించటం. ఇట్టి మనన నిధి ధ్యాసలను అనుభవించినప్పుడు ఈ అసత్ ఆవరణమును అభావ ఆవరణమును మనము సాధించుటలో ఏమాత్రము సందేహం లేదు. దివ్యాత్మ స్వరూపులారా, మనము లేని వస్తువును కల్పించుకుంటున్నాము భ్రాంతి చేత, ఉన్న వస్తువును మరిచిపోతున్నాము అవిశ్వాసము చేత. ఉన్నది త్రాడు అయినప్పటికీ మనము పాముగా భావించడం చేత అది పాముగా మనకు గోచరమవుతుంది. దీనికి అజ్ఞానం అనే అంధకారం కారణము. త్రాడును చూచి పాముని భ్రాంతి చెందుట చేత మనలో లేని భయమును కల్పించుకోవటము, దానికి దూరముగా పోవటము, ఇలాంటి ప్రక్రియలతో బలహీనలమవుతున్నాము. నిజానికి ఇక్కడ పాము లేదు, మన యొక్క భ్రాంతియే దానికి దూరంగా పోవటము ఒక విధమైన బలహీనమే.
దీపము తెచ్చి చూచి అది త్రాడు అని గుర్తించిన తర్వాత మన భయభ్రాంతులు దూరమైపోతున్నాయి. అప్పుడు మనం దాని సమీపమునకు పోయి దానిని అలక్ష్యంగా చేతితో పట్టి ఒక ప్రక్కన పడేస్తున్నాము. జగమునందు అంతటా ఉన్నది బ్రహ్మతత్వం ఒక్కటియే. అట్టి బ్రహ్మతత్వమును మనము విశ్వసించకపోవటం చేత అది ప్రకృతిగా మనకు గోచరమవుతున్నది. బ్రహ్మ బ్రహ్మ పైన ప్రకృతి యొక్క ఆరోపణలను మనం సృష్టించుకుంటున్నాము. మనకు తెలిసినటువంటి విషయములను కూడా సరిగా అర్థం చేసుకొనలేక వాటిని వేరు వేరు మార్గములందు అనుభవించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము. నిజముగా బ్రహ్మ యొక్క తత్వమును కానీ పదము యొక్క అర్థమును కానీ చక్కగా గుర్తించినప్పుడు సరి అయిన సమాధానము ఇవ్వటానికి మనం సిద్ధంగా ఉంటుంటాము. పదముల యొక్క అర్థము కానీ బ్రహ్మ యొక్క తత్వము కానీ గుర్తించకుండా ఉండినప్పుడు దేనిని చెప్పినప్పటికీ ఏదో ఒక విధమైన పెడర్థమునకు పోయి అనర్థంలో మన జీవితమును వ్యర్థంగా గావించుకుంటాము. ఒక చిన్న ఉదాహరణ. ఒక అవిద్యావంతుడైన వ్యక్తి సైన్యంలో చేరాడు. చేరి ఏదో కొన్ని విద్యలను అభ్యసించుచు కొన్ని విధములైన అభ్యాసములు సలుపుతూ ఎట్లో కొంత ముందుకు పోతూ వచ్చాడు. ఒకనాడు ఆ క్యాంపుకు జనరల్ ఎస్ఐ మేజర్ క్యాంపు వేశాడు. అప్పుడు గుంపునకు అధికారి అయిన వాడు అక్కడున్న వ్యక్తులందరికీ కొన్ని రకములైన తరబీదులు చేస్తూ వచ్చాడు. ఈ యొక్క వ్యక్తికి ఏమాత్రమూ ఇంగ్లీష్ అర్థం కాదు. ఈ వ్యక్తి యొక్క భాష జనరల్కు తెలియదు. జనరల్ వచ్చి ఎవరిని ఏ ప్రశ్న అడుగుతాడో ఎవరికి తెలియదు. అందువల్ల ఈ గుంపు యొక్క అధికారి సైనికులకు జనరల్గా కొన్ని విషయములు చెప్తూ వచ్చాడు. విద్యాహీనుడైన ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి, అయ్యా, జనరల్ రావచ్చు, నీవు ఎంతకాలమైంది ఈ సైన్యంలో చేరి అని ప్రశ్నించవచ్చు. అప్పుడు నీవు 2 సంవత్సరములు అని చెప్పు. ఇది మొదటి ప్రశ్న. రెండవది, నీకు ఎంత వయసు అని ప్రశ్నించవచ్చు. అప్పుడు 22 సంవత్సరములు అని చెప్పు. మూడవ ప్రశ్న, నీకు ఇంటి దగ్గర బాగుందా, క్యాంపులో బాగుందా అని ప్రశ్నించవచ్చు. అప్పుడు 2 ఒక్కటే అని చెప్పు అని బోధించాడు. విద్యాహీనుడైన ఆ వ్యక్తికి మొదటి ప్రశ్న, రెండవ ప్రశ్న, మూడవ ప్రశ్న చిత్తంలో బాగా హత్తుకుపోయాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ జనరల్ ఈ వ్యక్తి దగ్గరికే వచ్చి, నీకెంత వయసు అని మొట్టమొదటిగా అడిగాడు. అప్పుడు అతడు 2 సంవత్సరములు అన్నాడు. అంటే మొదటి ప్రశ్నకి నీ ఎన్ని సంవత్సరాలు అయింది చేరింది అన్నాడు కాబట్టి 2 సంవత్సరాలు అని చెప్పమన్నారు కదా, అది వయసుకి చెప్పేశాడు అనమాట. జనరల్, నీవు ఇక్కడ చేరి ఎంతకాలం అయింది అని అడిగాడు. అతడు 22 years అని అన్నాడు. సరే, ఆ జనరల్కి అయోమయమైపోయి, ఏమిటి, నాకు పిచ్చా నీకు పిచ్చా అన్నాడు. 2 ఒక్కటే అన్నాడు. బోత్ ఆర్ సేమ్ అన్నాడు అన్న. ఇది చాలా సంవత్సరాల క్రితం మా బాల్ వికాస్ పిల్లలతో దీని గురించి నాటిక సామానుగ్రహంతో మేము చేయించామండి. అందరూ చాలా హ్యాపీగా విని దానిలో మోరల్ తెలుసుకున్నారు. అనగా విద్య తెలియనటువంటి వ్యక్తి తెలిసిన విద్యావంతుని దగ్గర ఏదో కొన్ని గుర్తులు మాత్రమే గ్రహించగలడు. ఆ పాటి జ్ఞానముతో విద్యావంతుడు 1000 ప్రశ్నలకు సరి అయిన జవాబులు ఎట్లు చెప్పగలడు? విద్యావంతుడైనప్పుడే విద్యావంతునితో సరి సమానమైనటువంటి సమత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది. లేకుండానా అది కేవలము విపరీత భావములకు, విపరీత అర్థములకును తీసుకొని వచ్చి మానవత్వంలో అమాయకత్వాన్ని కూడాను పెంచుతుంది. అదే విధముగానే బ్రహ్మ విద్యలో కొంతవరకైనా ప్రవేశము, బ్రహ్మతత్వం పైన అభిరుచి కలిగినప్పుడే బ్రహ్మ విద్య యొక్క అంతరార్థాన్ని గుర్తించడానికి వీలవుతుంది. బ్రహ్మ విద్య అనేది ఒక సామాన్య విద్యగా, లోకరీతిగా మనం భావించుకోవటం కేవలం పొరపాటు. ఒక విధంగా చూసినప్పుడు బ్రహ్మ విద్య లోక విద్య కంటే అతి సులభమైనటువంటి విద్య. దానిని చక్కగా గుర్తించితే అది చాలా సులభంగా మనలో రూపొందుతుంది. మనము ప్రకృతికి ఈ బ్రహ్మ విద్యకు కొన్ని రకములైన తేడాలను చూస్తూ పోవటం చేత, కోరికలను పెంచుకుంటూ పోవటం చేత ఈ బ్రహ్మ విద్య మరింత కష్టసాధ్యమవుతున్నది.
ఈనాడు లోకములో పోలిక అనేటువంటి దురభ్యాసము అతిగా పోయింది. ఇంతియే కాదు, తమ యొక్క దోషములను సమర్థించుకోవటానికి ప్రయత్నించటం అనే దుర్గుణం బలిసిపోయినది. ఈ పోలిక అనేటువంటి బలహీనతను, అజ్ఞానమును, సమర్థించుకునేటువంటి దుర్బుద్ధిని మనం దూరం చేసినప్పుడు ఈ బ్రహ్మ విద్యను చక్కగా అర్థం చేసుకోవటం ఎంతైనా అవకాశం ఉంటుంటుంది. మనము భౌతిక రూపం మాత్రమే అనుభవ రూపంలో గుర్తిస్తున్నాం, కానీ దీని యొక్క సూక్ష్మ తత్వాన్ని కూడాను మనం గుర్తించడం అత్యవసరము. ఒకే సమయమందు ఆవరణ విక్షేపములు కూడాను మనకు సంభవిస్తూ వస్తుంటాయి. మొదట త్రాడును చూచి ఇది పాము అని చెప్పడం చేత ఉన్న త్రాడు పోయింది, లేని పాము వచ్చింది. ఉన్న త్రాడు పోవటము ఆవరణము, లేని పాము రావటము విక్షేపము. ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఆవరణ విక్షేపముల సందిగ్ధములో పడి కొన్ని విధములైనటువంటి బాధలకు గురి అయిపోతున్నాడు. ఉన్న ఆత్మతత్వాన్ని మరిచిపోతున్నాడు, లేని మానవత్వాన్ని కల్పించుకుంటున్నాడు. కేవలం వ్యక్తిత్వ భావములందు సమిష్టి స్వరూపమైన దివ్యత్వం ఇమిడి ఉన్నదనే సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. మానవత్వం అనే వ్యక్తిత్వమే వాని యొక్క దృష్టి యందు స్థిరమైపోయినది. సమిష్టి అయిన చైతన్యము తనని ఆవరించి ఉన్నదనే సత్యాన్ని మర్చిపోతున్నాడు. దీనికి ఒక చిన్న కథ. పరమ భక్తుడైన ఒక వ్యక్తి తను శ్రీమంతుడిగా ఉండటం చేత కావలసినంత బంగారం తీసుకువెళ్ళి ఒక కృష్ణ విగ్రహం 20 తులములు, కృష్ణుని యొక్క సింహాసనం 20 తులములు, కృష్ణుని వెనుక భాగంలో ఒక గోవు 20 తులములు, కృష్ణునికి వెనుక ఒక గొడుగు 20 తులములు, కృష్ణుని ఆరాధించడానికి కొన్ని గిన్నెలు 20 తులములు అన్నీ చేరి 100 తులములకు సామాగ్రిని చేయించుకున్నాడు. ఈ విధంగా భగవంతుణ్ణి బంగారు స్వరూపంతో అనుభవిస్తూ, ఆరాధిస్తూ, ఆనందిస్తూ కాలం గడుపుతూ వచ్చాడు. కాలం ఎప్పటికీ ఒక రీతిగా ఉంటుండదు. అది నిరంతరము మార్పు చెందేటువంటిది. కాల మార్పు చేత అతడి గృహమునందు దరిద్రము తాండవమాడింది. తినుటకు అన్నము కూడా లేకపోయినది. కట్టగడపటికి తను ఆరాధించే దేవుణ్ణి, సామగ్రిని కూడాను విక్రయించడానికి పూనుకున్నాడు. మరి ఒక శ్రీమంతుని దగ్గరకు వెళ్ళి ఒక్కొక్క సామాను తూకం వేయించి ఇవి ఎంతెంత వెల అవుతావో వెల కట్టమన్నాడు. ఆ శ్రీమంతుడు కృష్ణుని తూకం వేసి ఇది 10,000 రూపాయలు అని ఒక నిర్ణయం చేశాడు. తరువాత సింహాసనం తూకం వేశాడు, ఇది 10,000 రూపాయలు అన్నాడు. తదుపరి గోవును తూకం వేశాడు, ఇది 10,000 రూపాయలు అన్నాడు. ఆ భక్తుడు విచారపడుతున్నాడు, ఏమిటండి ఈ అన్యాయము? గోవు 10,000 రూపాయలు సరే, నా కృష్ణుడు కూడా 10,000 రూపాయలేనా? ఇది ఎంత అన్యాయము అని బాధపడ్డాడు. పాపం, వస్తువు తీసుకునే వ్యక్తి తూకమును దాని విలువలను చూస్తాడు, కానీ కృష్ణుడని, గోవని, సింహాసనమని చూస్తాడా? ఎవరను చూడరు. అదే విధముగానే అనుగ్రహానికి పాత్రుడు కావటానికి భగవంతుడు నీ దివ్యత్వమైన బ్రహ్మతత్వాన్ని తూకం వేసి వెలకట్టి తీసుకుంటాడు, కానీ నీ గొప్పతనమును, నీ వ్యక్తిత్వమును, నీ అధికారమును ఏమాత్రం కూడాను పాటించడు. వ్యక్తిత్వము యొక్క స్థానము భిన్న భిన్నములుగా ఉండినప్పటికీ సమిష్టి స్వరూపమైన చిత్తము పరిశుద్ధముగా లేకపోయినప్పుడు, లేక బ్రహ్మభావములో లేకపోయినప్పుడు దానికి ఏమాత్రము విలువ ఉండదు. కనుక ఈ గోవు, సింహాసనము, గిన్నెలు, కృష్ణుడు వివిధ రూపములలో మనకు గోచరించవచ్చునే తప్ప అన్నిటి యందు ఉన్న బంగారము ఒక్కటే. తీసుకునేవారు బంగారము యొక్క విలువను దాని తూకమును బట్టి గుణిస్తారు తప్ప రూపనామములు ఏమాత్రము కూడాను పాటించరు. అన్నిటి యందు ఉన్నటువంటి సువర్ణము యొక్క తత్వము ఏకమే, రూపనామములు మాత్రము భిన్నముగా ఉంటున్నాయి. అదే విధముగా ఈ జగత్ అనేటువంటిది భిన్న భిన్న రూపములు ధరించి లోకమునకు భిన్న భిన్న ఫలితములను అందించవచ్చు, కానీ అందున్నటువంటి బ్రహ్మతత్వము ఒక్కటే. బ్రహ్మతత్వము ఏకమే అనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ మనకి ఇదివరకు కూడా చెప్పుకున్నామండి, శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒక్కటే,
పూల జాతులు వేరు పూజలొక్కటే, జాతి నీతులు వేరు జీవుండు ఒక్కటే అని కూడా ఇదివరకు తెలుసుకున్నాం. అట్లే వివిధ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే అనేది మనం తెలుసుకుని అందరిలో ఉన్నది భగవంతుడే అని అనుకున్నప్పుడు మనలో ప్రేమతత్వం వస్తుంది. అదే లవ్ ఆల్ సర్వాల్. దివ్యాత్మ స్వరూపులారా, ఒక దేహమునకు మరి ఒక దేహమునకు సంబంధ బాంధవ్యాన్ని అనేక రకములుగా భావించుకోవటం ఇది జగత్తునందున్నటువంటి వ్యవహారము. దేహమునకు కేవలము భౌతికమనే ఆధారంగా చూచుకుంటున్నాము, కానీ అన్నింటి యందున్న సంబంధము ఆత్మతత్వం ఒక్కటియే. దీనికి ఇంకొక చిన్న ఉదాహరణము. ఏకైక పుత్రుడు కల తండ్రి ఒకడు ఉండేవాడు. పుత్రుడు తన తండ్రిని 60 సంవత్సరములు తండ్రి తండ్రి అని ప్రేమతో పిలుస్తూ అతని ఆజ్ఞను శిరసావహిస్తూ అతని సేవలు చేస్తూ కాలము గడుపుతూ వచ్చాడు. కొంతకాలమునకు తండ్రి మరణించాడు. తండ్రి శవం ప్రక్కన కూర్చుని కుమారుడు, తండ్రి నన్ను వదిలిపోతావా? నాకు ఇంకెవరు ఆధారము? నన్ను ఇంకెవరు చూసుకుంటారు అని బాధపడుతున్నాడు పాపం. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తించాలి. తండ్రి నన్ను వదిలిపోతావా అని ఏడుస్తున్నాడు కుమారుడు. వదిలిపోయిన వారెవరు? ఆ కుమారుడు 60 సంవత్సరములుగా తండ్రి తండ్రి అని ఏ దేహమును పిలుస్తూ వచ్చాడో ఆ దేహం అక్కడే ఉంటున్నది కదా. మరి వదిలిపోయినది ఎవరు? నిజముగా ఆ దేహమే తండ్రి అయి ఉండిన ఆ దేహమును అక్కడనే పెట్టుకొని ఉండవచ్చును కదా. దేహము కాదు తండ్రి. ఆ దేహమును ఆధారము చేసుకొని ప్రాణస్వరూపుడిగా తండ్రి వేరే ఉంటున్నాడు. అతడే నిజమైన తండ్రి. ఆ తండ్రి ఈ దేహమును వదిలిపెట్టిపోయినాడు. అతడు పోయిన తరువాత కుమారునికి ఈ దేహముతో పని లేకపోయినది. పోయిన వారెవరో అతను తండ్రి, కానీ ఇక్కడున్న దేహము తండ్రి కాదు. అతడు ఈ దేహంలో ప్రవేశించి ఈ దేహము ద్వారా ఇంతకాలము తండ్రిగా సంబంధ బాంధవ్యాన్ని అనుభవిస్తూ వచ్చాడు. దేహముల యందు ప్రాణం ఉండినంత వరకే మనము సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం, తద్వారా అనుభవించుకోవటం జరుగుతూ వస్తుంటది. ఈ దేహము నుంచి ప్రాణము వీడిపోయిన తర్వాత అట్టి దేహమును ఒక్క నిమిషమైనను మన గృహమునందు ఉంచుకోము. దానిపైన అభిమానము కూడాను ఉండదు. ఇది కేవలము పాంచ భౌతికమైనటువంటి సృష్టి కల్పితమైనటువంటి వ్యక్తి స్వరూపాన్ని ధరించింది. పాంచ భౌతికమైన దేహమునకు ఆత్మకు భేదం ఉంటుంటది. ఈ రెండింటిని గుర్తుంచుకునే ప్రయత్నములో బ్రహ్మజ్ఞానం అనే దానిని మనము అనుభవించాలి. జాగ్రత్తకు స్వప్నమునకు మధ్య ఉన్న కాలము ఏమిటో గుర్తించడము ఎవరి తరము కాదు. నిద్రకును జాగృతికిని మధ్య ఉన్నటువంటి కాలము ఎవ్వరికి కూడాను అర్థము కాదు. దీనిని అర్థం చేసుకునటమే జ్ఞానము యొక్క తత్వము అన్నారు. దీనినే సన్నిహిత బాంధవ్యమును గుర్తించుకొని తత్వం క్రింద స్వప్న సుషుప్తి అవస్థల యందు కొంతవరకు జాగృతిని కూడాను ఇమిడిస్తూ వచ్చారు. దైవము కొన్ని ఆకారములు సృష్టించి వాటిలో తాను ప్రవేశించి తద్వారా ఏదో కొన్ని రకములైన సంబంధ బాంధవ్యాన్ని కల్పించుకునే నిమిత్తమై కొన్ని రకములైన నాటకములను ఆడుతుంటాడు. అన్నింటి యందున్న ఏకత్వాన్ని లోకమునకు చాటే నిమిత్తమే ఈ మానవ జన్మము ప్రాప్తించటం. దీని తత్వాన్ని మనము శమ దమాది గుణముల ద్వారా కొంతవరకు గుర్తించుటకు వీలవుతుంది. శమ దమాదుల యందు గుర్తించడమే కాకుండా మూలాధారము నుంచి సహస్రార పద్మం వరకు ఉండే చక్రముల ద్వారా కూడాను మనం కొంతవరకు బ్రహ్మతత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది. షట్చక్రముల తత్వము, ఈ శమధమాదుల తత్వము తెలుసుకున్నప్పుడు ఈ బ్రహ్మతత్వం మనకు సులభంగా అర్థమవుతుంది. కనుక రేపటి దినం మనం శమధమాదుల తత్వాన్ని కూడాను కొంత తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాము. విద్యార్థులారా, సులభంగా అర్థము కాని బ్రహ్మతత్వము మీకు విసుగు కలిగించవచ్చును. కానీ ఆ విధమైనటువంటి నిస్పృహకు, నిరాశకు మీరు ఏమాత్రము అవకాశం ఇవ్వక శ్రద్ధాభక్తులతో దీనిని చక్కగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. దీనిని చక్కగా తెలుసుకుంటేనే భవిష్యత్తున మీరు ఆదర్శవంతమైన జీవితాన్ని లోకానికి అందించిన వారు అవుతారు. నిజముగా
తన తత్వాన్ని తాను తెలుసుకోవటం కోసమనే మానవత్వం ప్రాప్తిస్తూ వచ్చింది. నీ తత్వమే నీకు తెలియనప్పుడు ఇంకా లోకతత్వము ఏ రీతిగా నీవు గుర్తించగలవు? నీ తత్వమే లోకమంతా వ్యాపించి ఉన్నది కనుకనే ఈ లోకమునందు వ్యాపించినటువంటి చైతన్యము, మీ యందు సంచరించే చైతన్యము రెండు అవినాభావ సంబంధమైనవి. గాలి సర్వత్రా ఉండినప్పటికీ ఏ రీతిగా మనకు స్వరూపంతో కనిపించటం లేదో అదే విధముగానే చైతన్య శక్తి అనేటువంటిది సర్వత్రా ఉండి కూడాను మానవుని యందు మాత్రమే కొంచెం గోచరిస్తున్నది. సర్వత్రా మనకు గోచరించడం లేదు. దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వత శృతి మల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఓ దేవుడా, నా ప్రార్థనలన్నీ వింటున్నావా అని ప్రార్థించే సమయమున అటువంటి వారి దగ్గరనే నిరంతరము ఉన్నటువంటి భగవంతుని చెవులు, నీవు నా వెంటనే ఉండు అని ప్రార్థించే వారికి నిరంతరము భగవంతుని పాదశబ్దములే వినిపిస్తుంటాయంట. భగవంతుడా నన్ను చూస్తున్నావా అని ప్రార్థించే వారికి నిరంతరము భగవంతుని కన్నులు వారి వెంటనే ఉంటుంటాయి. మన యొక్క భక్తి ప్రపత్తుల్లో తప్ప భగవంతునందు ఏమాత్రము భిన్న భావములు భేదభావములు లేవు. యద్భావం తద్భవతి. మన భావములలో దోషములుంటున్నవి కానీ భగవంతుని యందు ఏమాత్రము కూడాను దోషములుండుటకు వీలు కాదు. అగ్ని యందు ఎట్టి పురుగైనా వాలడానికి వీలు కాదు. సర్వ దోషములు సర్వ భిన్న భావములు నీయందే ఉంటున్నవి కానీ భగవంతుని యందు ఏమాత్రమును లేవు. అనుభవించే శక్తి సామర్థ్యములు నీలో బలహీనమైనప్పుడు నీవు దానిని ఏ విధముగా భగవంతుని పైన నెపముగా వేసి నిందించడానికి పూనుకుంటున్నావు? లోకములో కొన్ని సామాన్యమైన సామెతలు ఉంటుంటాయి. ఆడేది చేత కానప్పుడు డోలు వాడిపైన కోప్పడటం సహజం. తన యందున్న దోషములను సమర్థించుకునే నిమిత్తమై భగవంతుని పైన నెపములు వేయటము బలహీనమైన మానవుల యొక్క లక్షణము. ఇది సరి అయినటువంటిది కాదు. మన దోషములు మనం వెతుక్కుని మనలో ఉన్నటువంటి పవిత్రతను మనం అభివృద్ధి గావించుకోవటానికి తగిన ప్రయత్నం చేయటమే మానవుని యొక్క కర్తవ్యం. సాయిరాం సార్. మీరు చెప్పిన దాని మీద ఒక కంక్లూడన్ ఒక రెండు వాక్యాల్లో ముగించండి మేడం గారు. అలా మనం ఏది చేసినా కూడా భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అనేటువంటి భావంతో మనం ఏ పని చేసినా భగవంతుడికే స్వామికే చేస్తున్నాం అనే భావం చేసినప్పుడు మనకి ప్రతి పని కూడా స్వామి సేవగానే స్వామి భగవంతుడి పనిగానే అవుతుంది. అప్పుడు దానిని భగవంతుడు స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తాడు అనేది ముఖ్యంగా మనకి తెలుస్తుందండి. సర్వాంతర్యామి భగవంతుడు అని చెప్పండి మనం చెప్పుకుంటున్నాము. ఆ విధంగానే మనం మన యొక్క సాధన ఆ విధంగా చేసుకుంటే స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలం అని చెప్పి నేను అనుకుంటున్నాను. సాయిరాం. ఒక చిన్న స్వామి చెప్పినటువంటిది, స్వామి ఎటువంటి పనులు చేసినా కూడా మనం ఏ విధంగా ఆనందాన్ని పొందుతాం అనే దాని గురించి ఒకటి సనాతన సారిలో చదివానండి, అది చెప్తాను. ధనము రాశిగా పోసినను కనరాని ఆనందమును మీరలందుకొనుడి. తీర్థయాత్రలనెన్నో తిరిగినను కనరాని ఆనందమున మీరలందుకొనుడి. విద్యలన్నయు వల్ల వేసినను కనరాని ఆనందమును మీరలందుకొనుడి. పలుమార్లు ప్రాణముల్ దిగబట్టినను కనరాని ఆనందమును మీరలందుకొనుడి. కాయ కష్టము లేదు, కాసు ఖర్చు లేదు, లేదు చదువు సాధనాది బాధ, మనసొకింత ఇచ్చి మరి సాయి కడనున్న అందరాని ఫలము పొందరయ్యా. స్వామి ఎప్పుడు మనకు చెప్తుంటారు కదండి, మనం మనస్ఫూర్తిగా చేస్తే స్వామి మన దగ్గరే ఉంటారు, మనం స్వామి దగ్గరే ఉంటామని. స్వామి ఇచ్చేటువంటి అందరాని ఫలాన్ని మనందరం పొందాలని, అటువంటి అనుగ్రహాన్ని మనందరికీ స్వామి కలుగజేయాలని కోరుకుంటున్నాను. నాకు ఇటువంటి అవకాశం కలుగజేసిన స్వామి వారికి, ఎమ్మెల్యన్ సార్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక సాయిరాం. జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప.
శతవర్ష జన్మదినోత్సవాల సందర్భంగా స్వామికి హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ ఆ స్వామి యొక్క లేఖని నుండి వెలువడినటువంటి శ్రీ సత్యసాయి వాహినిలో మనం ప్రవేశించబోతున్నాం. స్వామి వ్రాసినటువంటి వాహినిలన్నింటిలో కల్లా కాస్త కష్టమైంది, క్లిష్టమైంది సత్యసాయి వాహిని. మరి స్వామి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో, మన ఎమ్మెల్యన్ గారి దంపతుల యొక్క శుభాకాంక్షలతో, మీ అందరి యొక్క శుభాశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో మనం ఇప్పుడు 21వ ఎపిసోడ్లో ఉన్నాం. దీని యొక్క హెడ్డింగ్ ఏమిటంటే ముఖ్యోద్దేశము. ఆ ముఖ్యోద్దేశం ఏమిటో ఇంతవరకు మనకు సూక్ష్మంగా రాలేదు, అదే చివరికి వస్తుంది. దీంట్లో మనం లోకోపకారం అంటే ఏమిటో చెప్పుకున్నాం గత మాటల్లో. ధర్మము అంటే ఏమిటో చెప్పుకున్నాం. ధర్మం అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించటము. లోకోపకారం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎంతో అవాంగ్మానసము అంటే మాట, కనీసం బుద్ధి, జ్ఞానము, అంతఃకరణ చతుష్టయాలు లేనటువంటి చెట్లు, నదులు, గిరులు, తరులు, గోవులు, ఆవులు, గేదెలు ఇవన్నీ కూడా మరి ఏ మాత్రం నోరు లేకపోయినా అవి సామాజిక బాధ్యతని ఏ విధంగా లోకోపకారంగా నిర్వర్తిస్తున్నాయి అది చెప్పారు. అలాగే దాన ధర్మాల గురించి కూడా పరిచయం చేశారు మనకు. అలాగే సుఖదుఖాల గురించి కూడా చెప్పారు. జ్ఞానము, అజ్ఞానము అనేటువంటి విషయాలను కూడా చెప్పడం జరిగింది. తర్వాత అందరికీ 84 లక్షల జీవరాశులు కూడా కామన్ గా ఉండేటువంటి 4 లక్షణాలు చెప్పారు. ఆహారము, నిద్ర, భయము, మైథునము చెప్పారు. అది చీమ దగ్గర నుంచి ఐరావతం దాకా అందరికీ ఉంటాయి అవన్నీ కూడా. ఏ జీవికి ఆ జీవి ప్రత్యుత్పత్తి కూడా చేసుకోవాలి. వంశాభివృద్ధి చేసుకోవటానికి కూడా ఆ మైథునం అనేటువంటిది పెట్టారు, కంపల్సరీ. తర్వాత సర్వమతాల సారం చెప్పారు, అన్నిటికీ ఒకటే అని చెప్పారు. తర్వాత భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్పేటువంటి విశేషాలు చెప్పారు. ఇవన్నీ చెప్పి భగవంతుడిని మనం ఏకవచనంలో సంబోధిస్తాము అని కూడా చెప్పారు చివరిలో. నీవే తల్లివి, నీవే తండ్రివి అంటుంటాం. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అని నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా అని కూడా మనం ఆయన్ని అంత పరమపద అధిష్టాన దేవత అయినప్పటికీ మనం నీవు అని సంబోధిస్తాం. ఇవన్నీ కూడా అయిపోయినాయండి. తర్వాత ఇక ఈరోజు మనం కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను 121వ పేజీలో 2వ పారాగ్రాఫ్లో ఉన్నానండి. కేవలము బుద్ధిని అనుసరించి తెలిపినటువంటి విషయ విచారణ వలన తెలపబడు సిద్ధాంతములు పూర్తి సత్యములు కావు. మనం బుద్ధి నిర్ణయిస్తుంది అనుకున్నాం, మనస్సు అవునా కాదా అంటుంది, బుద్ధి ఇదే అని నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయించినటువంటి విషయాలు కూడా ఒక్కోసారి పూర్తి సత్యాలు కాకపోవచ్చు. అంటే తన యొక్క ధిషణ, తన యొక్క జ్ఞానం మేరకు నిర్ణయిస్తున్నది. అంత మాత్రాన అవి 100% కరెక్ట్ అనడానికి కూడా అవకాశం లేదు. విషయములకు 6 కోణములు కలవు, అందు ఒక ప్రక్క మాత్రమే బుద్ధి చూడగలదు. విషయాలు ఉన్నాయండి, అంటే ఆ బుద్ధికి సంబంధించినటువంటి, మనసుకు సంబంధించినటువంటివి. ఆ కోణాలు ఏమిటో ఒక్కసారి మీకు నివేదిస్తా. నెంబర్ 1 జ్ఞానం అండి. ఆ బుద్ధి అనే దానికి తెలుసుకునేటువంటి తెలివితేటలు ఉన్నాయి. అలాగే మరి వివేచన, మంచి చెడు గ్రహిస్తుంటుంది అది. అలాగే వివేకం, దాంట్లో ఉన్న మెళుకువలు ఏమిటో ఇంకా సూక్ష్మంగా గ్రహిస్తుంది. గ్రహణం, ఎవరు చెప్పినా సరే టక్కన సూదంట్రాయేలాగా పట్టుకుంటుంది. అలాగే నిర్ణయ శక్తి, నిర్ణయించగలిగినటువంటి స్తోమత కూడా దానికి ఉన్నది. ఇది అవునా, ఇది కాదా, ఇందుట్లో ఏది బెటర్, ఏది బెస్ట్ అనేది నిర్ణయిస్తుంది. అప్రమత్తత, నిర్ణయించగానే ఊరుకోదు, జాగరూకత కూడా వహిస్తుంది. ఈ విధంగా జ్ఞానము, వివేచన, గ్రహణ శక్తి, నిర్ణయ శక్తి, వివేకము, అప్రమత్తత అనేటువంటివి 6 కోణాలు ఉన్నాయండి బుద్ధికి. ఈ 6 కోణాలు ఉన్నప్పటికీ అందు ఒక ప్రక్క మాత్రమే బుద్ధి చూడగలదు, అన్నిటినీ గమనించలేదు ఒకేసారి. ఏ కోణంలో ఏది కావాలని అది గ్రహిస్తూ ఉంటుంది. వేద చోదితమైనటువంటి కర్మానుష్ఠానం వలన లెస్సగా సంస్కరింపబడినటువంటి బుద్ధి ఇరుప్రక్కలా చూడనేర్చును. అంటే ఇక్కడ బుద్ధిని 2 రకాలుగా చేశాడు. సామాన్యమైనటువంటి బుద్ధి, వేద చోదితమైనటువంటి బుద్ధి. సామాన్యమైనటువంటి బుద్ధి అయితే అన్ని కోణాల్లో చూడలేదు, కానీ ఆ వేద పరిజ్ఞానం కలిగినటువంటి చేత కొంచెం సుశిక్షితురాలైనటువంటి మన
ఈ బుద్ధి అయితే చక్కగా అన్ని కోణాల్లో చూడగలిగినటువంటి శక్తి దానికి ఉంటుందని చెప్పారు. కాబట్టి ఆ బుద్ధి కూడా లౌకికము అలౌకికము అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లు సంస్కరింపబడినటువంటి బుద్ధి యొక్క చూపు భౌతికమైనటువంటి సరిహద్దుల మధ్య బంధింపబడినప్పటికీ బంధింపబడి ఉంటుందండి అది. ఆ విధంగా బుద్ధి మరి సామాన్యంగా ఈ ఎప్పుడైతే జగత్తులో మన మానవుడు జగత్తులో ఉన్నాడో, ఈయన జగత్ అంటే వచ్చిపోయేటువంటిది కాబట్టి ఆ జగత్ సంబంధమైనటువంటి కార్య నిమగ్నుడు అవుతాడు కాబట్టి దీనికి కూడా బంధనం తప్పదు. అందువల్ల బుద్ధి సాధించి తెలుపునట్టు సిద్ధాంతములు విధిగా ఖండ సత్యములై ఉండను. అఖండ సత్యములు అంటే మొక్కవు అన్నటువంటి సత్యాలు, అంటే శాశ్వతమైనటువంటి సత్యాలు. కానీ ఇది ఈ లౌకికంలో ఉంది కాబట్టి భౌతికమైనటువంటి సరిహద్దుల్లో బంధింపబడింది కాబట్టి ఇది తెలిపేటువంటి సిద్ధాంతాలన్నీ కూడా ఖండ సత్యాలే, అంటే అర్ధ సత్యాలే అని అర్థం. అంటే పూర్తిగా సంపూర్ణం కాదు అని. సంస్కరింపబడినటువంటి బుద్ధి యొక్క చూపు పూర్ణత్వం ముందును. అలాగే కాకుండా ఆ బుద్ధి వేద చోదితమైనటువంటి ఆ పరిజ్ఞానం చేత కనుక అది శోభించేటట్టయితే అది చెప్పేటువంటి ప్రతి పాయింట్ కూడా దానికి ఒక పూర్ణత్వం ఉంటుంది, అంటే ఖండ సత్యం అవుతుంది అనమాట. అప్పుడు అట్టి చూపునకు విషయసత్వం అఖండముగా ఉండను. ఇతర మత సిద్ధాంతములు బుద్ధి పరిమితిలోనివి చాలా ఉన్నాయి. మతాలన్నీ వేటి యొక్క ధ్యేయాలు అవి చెబుతూ ఉంటాయి. అవన్నీ కూడా సామాన్యమైనటువంటి బుద్ధితో చెప్పినటువంటివే, అంటే వాటికి ఒక పరిమితులు ఉన్నాయి. తమ సిద్ధాంతములు మాత్రమే సత్యమగును, అంటే అవి చెబుతుంటాయి. ఇగో మా సిద్ధాంతం ఇది, మా సాంప్రదాయం ఇది అని చెబుతుంటాయి. అవి వాటి యొక్క ధోరణిలో అవి చెబుతాయి, అంటే వాటికి సత్యంగానే గోచరిస్తాయి. అవి మానవ బుద్ధి స్వతంత్రముగా ప్రసరింపగలుగునట్టే అవధిని చూపినట్టు దివ్య జ్యోతులు శాస్త్రములని తెలుపునవి భారతీయ సిద్ధాంతాలు. కాబట్టి ఒక ఏదైనా సరే సంస్కృతి నాగరికత మనకు ఉన్నది కాబట్టి వాటి ద్వారా మనకి పరమాత్మను భాషింపజేసేటువంటి ఆ కోణంలో ఉంటేనే మనకు అవి చాలా పరిపూర్ణంగా ఉంటాయి అనేది చెబుతున్నారు. జగత్తు బ్రహ్మాండము, అందు జీవుడు ఒక పిండము. జగత్ అంతా కూడా బ్రహ్మాండంతో పోల్చుకుంటే అందుట్లో ఉండేటువంటి ఒక మానవ మాత్రుని, అంటే ఒక జీవుడిని తీసుకుంటే ఆయన పిండం అవుతాడు. ఇంకా చాలా కాస్త ఇంకా వెనక్కెళ్తే అండం కూడా అవుతాడు. అది మనం పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ జీవుడు ఒక పిండము, బ్రహ్మాండం అని చెప్పుకున్నాం, జగత్తు బ్రహ్మాండం అని చెప్పుకున్నాం. ఈ రెంటి అందరి మూల సత్యము మాత్రము ఒకటే. ఈ మూల సత్యము యద్దాని తోడను సంబంధించిన సత్యముగా చూడగలిగినతో అద్దానిని బ్రహ్మమందరు. కాబట్టి ఈ అఖండమైనటువంటి బ్రహ్మాండానికి ఈ పిండానికి మధ్య ఉన్నటువంటి మూల సత్యం, ఆ సత్య కరెక్ట్గా బ్రహ్మజ్ఞాన కోణంలో కనుక చూడగలిగితే దాన్నే బ్రహ్మం అంటారు. అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి రిలేషన్షిప్, జీవుడేమిటి పరబ్రహ్మం ఏమిటి అనేటువంటిది కనుక ఆ జీవుడికి బ్రహ్మకి ఆ ఉన్నటువంటి రిలేషన్షిప్ని తెలుసుకోవటమే బ్రహ్మము అంటారు. అంటే మరి అదే బ్రహ్మ అని మనం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని కూడా మనం అంటుంటాం. జగత్ సందర్భంలో మరి వ్యవహరించినప్పుడు బ్రహ్మమునే పరబ్రహ్మమందరు, కానీ నిజంగా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నాం. మరి పరబ్రహ్మం అంటే ఏమిటి అంటే ఈ జగత్ ఎప్పుడైతే ఉన్నదో ఆ జగత్తు బ్రహ్మం చేత సృష్టించబడింది కాబట్టి ఆ జగత్ సంబంధమైనటువంటి వ్యవహారంలో మాత్రమే ఏ బ్రహ్మ అయితే మనం అద్వితీయం బ్రహ్మ అనుకున్నామో, ఏకమేవ బ్రహ్మ అనుకున్నామో, ఆ బ్రహ్మని ఇక్కడ మనం పరబ్రహ్మ అని వాడుకుంటాం. మనం పదం వాస్తవంగా పరబ్రహ్మ అనేది కాదు, బ్రహ్మమే. కానీ మనం ఆ బ్రహ్మాన్నే మనం పరబ్రహ్మం అంటాం. అంటే మన దృష్టిలో చాలా గొప్పదిగా ఉన్నది కాబట్టి మనం పరబ్రహ్మను వాడుకుంటాం. జగత్తులోని మూల సత్యము ఆత్మ. కాబట్టి మనం జగత్తున్నది, జగత్ అంటే వస్తుంటుంది పోతుంటుంది. అలాగే దీంట్లో ఉన్నటువంటి జనం కూడా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అంటే వీళ్ళకు కూడా జనన మరణాలు ఉన్నాయి. కానీ ఇందుట్లో మూల సత్యం ఏంటంటే మరి ఆ జనుడు కూడా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే ఇంద్రియాలతో ప్రతి చోదనం జరిగి
మరి ఆ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంతో, శరీర ఇంద్రియాల యొక్క ప్రేరణతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే అక్కడ ఓ చైతన్య శక్తి కావాలి. ఆ చైతన్య శక్తి మనకు అగోచరము, అవ్యక్తము, కనబడదు. దాన్నే మనం ఆత్మ అంటాం. అది నిజంగా సత్యము. ఇది గోచరించేది కాదు. మానవుల్లోని మూల సత్యము కూడా ఆత్మయే. కాబట్టి మానవుడు ఎన్ని వేషాలు వేసినా ఆయనలో అంత చోదనా శక్తిని కలిగించేటువంటి ఆధారభూతమైనటువంటిది సత్యము. కేవలం ఈయన ఆధేయం మాత్రమే. ఈయన ఆశ్రయించుకొని ఒక ఉపాధిగా ఉన్నదే తప్ప ఆయనలో ఉన్నటువంటిది ఆత్మ. ఆ ఆత్మకు భిన్నముగా తోచున్నదంతయు మిథ్యా స్వరూపము. కాబట్టి మనం చెప్పుకున్నాం పైన బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని. అంటే జగత్తే మిథ్య అయినప్పుడు ఆ జగత్తులో పుట్టినటువంటి మానవుడు మిథ్య కాకుండా ఎట్లా ఉంటాడు? కాబట్టి ఇదంతా కూడా మరి ఆ ఆత్మకు భిన్నమైనటువంటిదంతా కూడా మిథ్యేనండి. ఒక్క బ్రహ్మ మాత్రమే సత్యము. ఆ బ్రహ్మ చేత సృష్టింపబడినటువంటి జగత్తంతా కూడా మిథ్యే. ఆ జగత్తులో సంచరించేటువంటి మనం జీవుడు కూడా మిథ్యే. అనగా విచారించినంత వరకు సత్యము వలె కానవచ్చి, విచారించిన తర్వాత అసత్యమని తెలియబడు దాన్ని మిథ్య అందరు. మిథ్య 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 అంటుంటాం. ఏమిటి మిథ్య? మీకు సత్యం వల్ల కనబడుతూ ఉంటుంది. మీరు విచారణ చేశారు, ఇది సత్యమా కాదా అని విచారణ చేశారు. అయ్యో ఇది సత్యం కాదయ్యా బాబోయ్ అనుకున్నాం మనం. అదే ఆ విధంగా సత్యంగా మిమ్మల్ని మభ్యపెట్టి, మిమ్మల్ని మైమరిపించి, మురిపించి, చివరికి చక్కని విచారణ చేసిన తర్వాత ఇది అసత్యము అని దేన్నైతే మనం ముద్రేస్తామో అది మిథ్య అంటారు. అంటే కంటికి భాష ఇస్తుంది, కానీ జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత అది డొల్లా అని తేలిపోతుంది. అలాగే చీకట్లో మనం తాడం తొక్కుతాం, పాము అనుకుంటాం. నిజంగా మరి కాలికి తగిలిందా? తగిలింది. గట్టిగా మెత్తగా ఉందా? ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా పామే అనుకున్నాం. చూసారా? మరి తర్వాత నెమ్మదిగా కాస్త లైట్ తీసుకొచ్చి దాని మీద అసలు ఏమిటిది, ఏమిటి అసలు నిజంగా పామే కావునా కాదా అని ఒక్కరోసారి ఆలోచించిన తర్వాత అది అసత్యం అని తేలింది. కాబట్టి మిథ్య అంటే చక్కటి నిర్వచనం ఇచ్చాడు. సత్యం మూలే కానవచ్చి, విచారించిన తర్వాత అసత్యమని తెలియబడు ప్రతి పదార్థం కూడా మిథ్య. ఇట్టి మిథ్యా ప్రపంచం మాయా జీవితము. మన ఆత్మకు భిన్నమగు స్థానము లేదు. కాబట్టి ఇలాంటి మిథ్యా ప్రపంచం మాయా జీవితం అంటది. అందుకని మనం అంతా కూడా మాయలో ఉన్నాం. భగవంతుడు తనతో పాటు మాయను సృష్టించాడు. ఈ మాయ ఎలాంటిదంటే, మీరు అద్దం మీద బాగా మీరు అద్దం పెడతారు ఇంట్లో, ఆ టీవీ మీదనో ఎక్కడో, దాని మీద రోజు కాస్త కాస్త పడుతుంటుంది లేయర్, ఏదో దుమ్ము ధూళి పడ్డ తర్వాత మీకు అద్దంలో మీ ముఖం మీకు కనబడదు. నిజంగా అద్దం అన్నది ఆ మలినం ఉంది. ఆ మలినమే మాయ. ఎప్పుడు అద్దాన్ని ఆశ్రయించుకొని మలినం ఎట్లా ఉంటుందో, ఆ మసి అంటే ఆ దుమ్ము ధూళి అద్దాన్ని ఆశ్రయించుకొని ఎంత చాకచక్యంగా ఉంటుందో, అలాంటి చాకచక్యంతో మాయ భగవంతుడు పక్కనే ఉంటుంది. జస్ట్ లైక్ ఒక మనిషి నీడలాగా. మీరు పోతున్న కొద్దీ మీ నీడ ఎక్కడ ఒక్క అర ఇంచు కూడా తేడా లేకుండా మీతో పాటు నడుస్తూ ఉంటుంది. అలాగే అద్దం మీద కూడా అంత చాకచక్యంగా ఆ దుమ్ము ధూళి అతుక్కొని ఉంటుంది. ఆ విధంగా అద్దము మీద అంటే అద్దాన్ని మనం దేవుడితో పోల్చి చూసుకుంటే ఆ ఆ మాయ ఆ దుమ్ము ధూళి అనేటువంటిది మాయ అన్నమాట. ఆ విధంగా మనంతా కూడా మిథ్యా ప్రపంచం అంతా కూడా మాయా జీవితమే. మన ఆత్మకు భిన్నముకు స్థానము లేదు. అది భగవంతుణ్ణి కనబడకుండా చేస్తూ ఉంటుంది. నీ యొక్క ప్రతిబింబాన్ని ఆ మసిబారినటువంటి అద్దంలో ఏ విధంగా చూడలేవో, అలాగే మాయా ఆవరణ చేత కప్పబడినటువంటి నీవు నీ ప్రక్కనే ఉన్నటువంటి, నీ చెంతనే ఉన్నటువంటి, నీ ఇంట వెంట జంట ఉన్నటువంటి ఆ పరమాత్మని నువ్వు చూడలేకపోతున్నావు. అందువలన మాయ ఆత్మ యొక్క శక్తి అనబడును. ఒక శక్తి అనేటువంటిది బ్రహ్మము అనుకుంటే ఆ శక్తి యొక్క ఆత్మ యొక్క శక్తి అన్నమాట. అంటే భగవంతుని యొక్క శక్తే మన మాయ కూడా. శక్తి సంబంధితుడిగా ఆత్మ వ్యవహరింపబడుతున్నప్పుడు పరమాత్మ అనబడును. చూడండి, శక్తి అన్నాడు ఇక్కడ. శక్తి అంటే మనకు సౌందర్యలహరిలో చెబుతాడు, శివశక్త్యాయుక్త అని. ఎంత శక్తుడైనటువంటి భగవంతుడైనా సరే శక్తి అనేటువంటి చైతన్యం లేకపోతే ఈ సృష్టి కార్యాన్ని కానీ, ఈ స్థితి కార్యాన్ని కానీ, ఈ లయ కార్యాన్ని కానీ చేయలేడు. సౌందర్యలహరిలో చెబుతాడు, కేవలం కదలటానికి కూడా అశక్తుడవుతాడు ఆ ఆ దేవుడు అని చెప్పాడండి.
కాబట్టి ఇక్కడ శక్తి అనేటువంటిది కూడా ప్రచ్ఛన్నంగా ఆ శివుడి పక్కనే ఉన్నటువంటి ఒక అపూర్వమైనటువంటి చేతనా శక్తి. ప్రపంచంలో ఉన్నటువంటి విద్యుత్ పరికరాల్లో కరెంట్ ఏ విధంగా అయితే మీకు అవ్యక్తంగా ఉన్నదో, అలాగే ఆ కనబడేటువంటి ఆ శివుడు వెనక కూడా ఆ శక్తి అంత చేతనా శక్తిగా వెలుగుతోంది. కాబట్టి ఈ శక్తి సంబంధితుడు ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? మన పరమాత్మ. ఆ విధంగా శక్తితో కూడినటువంటి ఆయన పరమాత్మ అనబడును. ఆత్మస్వరూపము సచ్చిదానంద రూపము అన్నాడు. చూడండి, మరి సత్ చిత్ ఆనంద రూపము, సచ్చిదానంద రూపం మనం భగవంతుడు అంటాం. ఏమిటి సత్ అంటే? ఒక్క నిమిషం మనకు తెలుసుకుంటే, సత్ అంటే శాశ్వతమైనటువంటి ఉనికి. మనకు కూడా ఉంది ఉనికి, మనది అశాశ్వతమైన ఉనికి. అందుకని మనల్ని అసత్ అన్నారు. అందుకనే శాశ్వతమైనటువంటి ఉనికి గలవాడు ఎవరయ్యా అంటే ఆ భగవంతుడు. దీన్నే ఎగ్జిస్టెన్స్ అంటారు. చిత్ అంటాం. చిత్ అంటే స్పృహ. ఆ స్పృహ అమేయమైనటువంటి స్పృహ ఆయనకు ఉన్నది. ఏమండి, సత్ అంటే నిజమైనటువంటి ఉనికి, వాస్తవికత అంటారు. అది ఒక్క భగవంతుడికి మాత్రమే ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎగ్జిస్టెన్స్. అలాగే చిత్ స్వచ్ఛమైనటువంటి చైతన్యము. ఇందాక మనం చెప్పుకున్నాం, అలాంటి శివుడు కూడా ఈ 3 కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే ఆ అపూర్వమైన కనబడనటువంటి ఆ శక్తి యొక్క చేతనా శక్తి ఆయన దగ్గర ఉంది. ఆమె యొక్క శక్తి యొక్క ప్రభావం వల్లనే ఈయన 3 కార్యక్రమాలు చేస్తున్నాడు. అది కనుక ఆ శక్తి లేకపోతే, మరి కరెంటు లేకపోతే ఈ వస్తువులన్నీ కూడా నిశ్చేతనం అయిపోయినట్టే. అలాగే ఆ శక్తి లేకపోతే భగవంతుడు కూడా ఈవెన్ ఒక్క అడుగు తీసి కూడా అడుగు వేయలేడు. చిత్ అంటే స్వచ్ఛమైనటువంటి చైతన్యము. అలాగే ఆనందము అంటే అపరిమితమైనటువంటి అమేయమైన ఆనందము. బ్రూ కాఫీ తాగంగానే కూడా ఆనందం కలుగుతుంది. అలాగే మంచి మామిడి పండు రసం బాగా జుర్రుకున్నప్పుడు కూడా ఆనందం కలుగుతుంది. అలాగే ద్రాక్ష రసం ఎవరిని ఇచ్చినప్పుడు, మంచి ఎండాకాలంలో ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఒక గ్లాసుడు జ్యూస్ ఇచ్చినప్పుడు కూడా ఏమిటో మన మనస్సు తేలిపోతూ ఉంటుంది. ఏది ఆనందలోకంలో. ఇట్ ఈజ్ కాల్డ్, ఇదంతా కూడా తాత్కాలిక ఆనందాలు. అంటే అమేయమైనటువంటి ఆనందాన్ని మనం ఆనందం అంటాం. అలాంటి శాశ్వతమైనటువంటి ఉనికి, స్వచ్ఛమైనటువంటి చైతన్యము, అపరిమితమైనటువంటి అమేయమైనటువంటి ఆనంద స్వరూపుడు భగవంతుడు. అందుకనే ఆయన్ని సచ్చిదానంద స్వరూపుడు అని అన్నాం. సత్తు చిత్తు ఆనందం అని 3గా వ్యవహరింపబడుతున్నప్పటికీ ఇవి భిన్నములు కావు. ఇవన్నీ కూడా ఆయనలో కలిసి ఉంటాయి. సత్తు చిత్తు ఆనందము భగవంతుడిలో అవిభాజ్యంగా ఉంటాయి, అవినాభావ సంబంధంతో ఉంటాయి. అతని యొక్క ఏకస్వరూపము సచ్చిదానంద స్వరూపము. సచ్చిదానందుడు భగవంతుడు. అటులనే దేవాత్మక శక్తికి అనబడు మాయకును సత్వము, రజస్సును, తమమును 3 గుణములు కలవు. అలాగే ఇందాక ఆయన కూడా శక్తి ఉందని చెప్పుకున్నాం. అంటే శివుడు అంటాము, శివ అంటాము. ఆ శివ అంటే చైతన్య శక్తి అన్నమాట. కాబట్టి ఆ శివ లేదే శివుడు ఎట్లా లేడో, అలాగే ఈ దేవుడికి కూడా ఆ శక్తి, అంటే ఆ భగవంతుడికి ఆయన శక్తి, ఆమె యొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తికి అది ఒక మాయ అండి. ఆయన సృష్టించుకున్నటువంటి మాయ కదా ఇది. ఆ మాయ కూడా 3 ఉన్నాయిటండి లక్షణాలు. నెంబర్ 1 సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3 లక్షణాలు ఉన్నాయి. ఇవి చాలాసార్లు మనం చెప్పుకుంటాం. వీటినే పర్యాయ పదాలుగా కనుక చెప్పుకున్నట్టయితే ఆ సత్యాన్ని, సత్వాన్ని జ్ఞానశక్తి అంటాం. అలాగే రజస్సుని ఇచ్ఛాశక్తి అంటాం. అలాగే మనం తమస్సుని క్రియాశక్తి అంటాం. అంటే ఈ 3గా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి సత్వము జ్ఞానమును రజస్సును కూడా ఇస్తుంది. తమము క్రియాశక్తితో తనతో కలిసి ఉండటం వలన, ఉన్నదొకటి వలన అనేకంగా భాషిస్తుంది, అనేకములు భాషిస్తుంది. ఈ విధంగా పరమాత్మలో 3 శక్తులు కూడా ఉన్నాయి. సత్వ రజస్తమో గుణాలు మనం ఉన్నాయని చెప్తున్నాం. ఆ సత్వ రజస్తమో గుణాలనే మనం జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛ అంటే సంకల్పం మాత్రమే. జ్ఞానము అంటే దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడము. తెలుసుకున్న తర్వాత అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని ఈ ఆర్డర్లో మనం చెప్పుకోవాలి. అయితే ఆ క్రియాశక్తి అంటే నువ్వు సంకల్పించుకున్నటువంటి దాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని నువ్వు చేసినట్టయితే అది కూడా క్రియాశక్తి అవుతుందన్నమాట.
కాబట్టి ఈ అనంత శక్తియే జగన్ నిర్మాణ కర్త్రి. ఇప్పుడు మనం ఏం చేశామంటే ఆ చైతన్య శక్తిని మనం ఒక శక్తి స్వరూపిణిగా మనం పోల్చుకుంటున్నాం. జగన్ నిర్మాణ కర్త్రి. కర్త అంటే మగాడు, కర్త్రి అంటే ఆడవాళ్ళు, అధినేత అంటే మగవాళ్ళు, అధినేత్రి అంటే ఒక స్త్రీ మాత్రం. మనం చెప్పుకుంటుంటాం అప్పుడప్పుడు. మన గురువు గారిని అధినేత అంటాం, ఆయన భార్యను అధినేత్రి అంటాం. అలాగే భగవంతుడు కర్త అయితే ఆ అతనిలో ఉన్నటువంటి చైతన్య శక్తి కర్త్రి అంటాం. కాబట్టి ఈ జగన్ నిర్మాణానికి కర్త మాత్రమే కాదు, కర్త్రి అంటానికి కూడా అవకాశం ఉంది. అంటే యావత్తు జగత్తుని మరి ఇంత 84 లక్షల జీవరాశులతోటి మాయా సహితంగా సృష్టించినటువంటి శక్తి స్వరూపిణి జగన్ నిర్మాణ కర్త్రి. ఆమె ప్రప్రథమమున శుద్ధ సత్వ ప్రధానురాలు. నిజంగా ఆమె మొట్టమొదట నిజంగా క్లీన్ అండ్ గ్రీన్. నన్ను గురువు గారు చిన్న ఉదాహరణ చెప్పారు. ఉయ్యాల్లో పిల్లాడు పడుకున్నాడు, వాడికి వాళ్ళమ్మ పలకరిస్తుంటుంది, నవ్వుతుంటాడు. అలాగే ఎవడో మంచి ఎర్ర కళ్ళతోటి భయపెట్టడానికి వచ్చాడు. అయినా సరే మందస్మిత ఉదనారవిందంతో చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. ఎవడో కత్తి పుచ్చుకొని నేను పొడుస్తాను నిన్ను అన్నాడు. అయినా సరే వాడు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. అంటే దీన్ని శుద్ధ సత్వము అంటారు. ఏ మాత్రము రాజసిక గాని తామసిక లక్షణాలు లేనటువంటి కేవలము సత్వాన్ని శుద్ధ సత్వము అంటారు. అలాగే ఈ జగన్ నిర్మాణ కర్త కూడా మొట్టమొదటి శుద్ధ సత్వం. మనందరం కూడా శుద్ధ సత్వం వాళ్ళమే. పుట్టంగానే మనందరం సత్వం తప్ప ఏం లేదు. ఆ తర్వాత ఈ పరిసరాలు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి 8 గుణాలు, పంచభూతాలు, ఈ 3 గుణాలు, మరి ఈ 3 అవస్థలు, ఇలాంటివన్నీ కూడా మంచి ఆ కారపూసలో కలిసినట్టుగా ఇవన్నీ కూడా కలిసి సమ్మేళనం చెంది మనకు మంచి మసాలాలాగా మసాలాలో అన్ని వేసినట్టుగా మన ఆ శుద్ధ సత్వంలో ఇవన్నీ కలవటం వల్ల మనం కూడా మాయా స్వరూపం అయినాం. నిజంగా మనం కూడా శుద్ధ సత్వమే, శుద్ధ సత్వ స్వరూపమే. మనం అంతా కూడా ఆ పిల్లాడిలాగా. వాడికి ఏం తెలియదు. వాళ్ళమ్మ కనబడంగా చిరునవ్వులు చెందిస్తుంటాడు. చక్కగా చూడండి, కుడి పక్క వస్తే కుడి పక్కకు చూస్తుంటాడు, ఉయ్యాలకి ఎడం పక్క వస్తే ఎడం పక్కకు చూస్తాడు. వాళ్ళమ్మ పరీక్షగా ఒక్కసారి ఉయ్యాల వెనక్కి వస్తుంది, వీడేం చేస్తాడో చూద్దామని. అప్పుడు మా ఇంటి నడ్డి కూడా లేపి వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటాడు, ఎదురుగా వస్తే చూస్తుంటాడు. నిజంగా దీన్ని శుద్ధ సత్వము అంటారనమాట. ఏ మాత్రము కల్మషము మలినము లేనటువంటి సత్వగుణం అంటే అది. కాబట్టి ఈ జగన్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసినటువంటి శక్తి స్వరూపిణి కూడా మొట్టమొదట శుద్ధ సత్వ ప్రధానురాలు. శుద్ధ సత్వం ఉంది ఆమె దగ్గర. అద్దం వల్ల నిర్మల మొగుట వలన ఎదుటి వస్తువును తన యందు ప్రతిఫలింపజేసుకుని శక్తిమంతురాలు. నిర్మలమైనటువంటి అద్దం, ఏమాత్రము మసకబారినటువంటి అద్దంలో మన ప్రతిబింబం ఎలా కనబడుతుందో అలాగే జగత్తు కూడా ఆ విధంగా ప్రతిఫలింపజేసుకోగలిగినటువంటి శక్తి ఆమెకున్నది. ఆ సమయంలో మొట్టమొదట్లో తన ఆశ్రయమగు ఆత్మయందు ప్రతిఫలించినప్పుడు ఈశ్వర సంజ్ఞను పొందును. ఆ విధంగా ఆయన ఆ మగవాడైతే ఈశ్వరుడు, స్త్రీ మూర్తి అయితే ఈశ్వర్రి. ఈ విధంగా తన బొమ్మను తను చక్కగా చూసుకోగలిగినటువంటి శక్తివంతురాలుగా ఉండేది ఆ శుద్ధ సత్వ ప్రధానురాలుగా ఉన్నప్పుడు. అట్టి పరమాత్మయే తన శక్తి మహిమ వలన జగత్స్వరూపముగా పరిణమించును. ఆ విధంగా ఆయన మరి జగత్తుని సృష్టించగలిగాడు. ఈ పరిణామం మాయదే కానీ అందుకల ప్రతిబింబమైనటువంటి ఈశ్వరునిది కాదు. ఎప్పుడైతే మనం ఈ జగత్తును సృష్టించాడో మాయ కూడా పుట్టిందండి. మాయ కూడా పక్కనే మన ఎండాకాలంలో మనం వెళుతుంటే మన యొక్క పక్కనే నీడ ఎట్లా ఉంటుందో అలాగే భగవంతుడికి కూడా మాయ ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఈ పరిణామం మాయదే కానీ అందుగల ప్రతిబింబమైనటువంటి ఈశ్వరునిది కాదు. ఒకవేళ తర్వాత ఈ శుద్ధ సత్వం మలినభూతమై అక్కడ ప్రతిబింబాన్ని చూడలేదు అంటే నిజంగా అక్కడ వాళ్ళ దోషమే కాదు. అది కేవలం ఈశ్వరునిది కాదు దోషం. నిర్మలమైనటువంటి జలము క్షోభిల్లటం వలన మలినముగు నురుగును బుడగలుగను వ్యవహరింపబడినట్లు మాయా విజృంభణము వలన ఆత్మయే జగదాకారముగా నామరూపములతో భాషలను. ఎప్పుడైతే మా ఇంటి కొలను చూసాం, ఓ చక్కని తటాకం చూసాం, నిర్మలంగా ఉంది నీరు, దాంట్లో టక్కన ఒక రాయి వేసాం. రాయి వేయగానే ముందర పైకి నీళ్లు చెందినాయి, అలలుగా వెళ్ళినాయి. ఇంకా పెద్ద రాయి వేస్తే ఆ నురుగు సముద్రంలో చూస్తారు కదా మీరు, ఆ అల్లకల్లోలమైనప్పుడు
నురుగులుగా వస్తుంది, పెద్ద పెద్ద అలలుగా వస్తుంది, నురుగ్గా ఆ ఒడ్డుని తంతూ ఉంటుంది. ఆ విధంగా నిజంగా నిర్మలంగానే ఉన్నది. మొట్టమొదట ఆ నిర్మలమైనది ఈ రజస్తమో గుణాలు కలవటం వల్ల అల్లకల్లోలమై ఆ నురుగ్గాను మరి ఆ బుడగలుగాను ఏ విధంగా అయితే వస్తుందో, అలాగే ఈ మాయ ఎప్పుడైతే కల్పితమైందో, ఈ మాయ ఎప్పుడైతే కలిసిందో, దీని యొక్క పవర్ వల్ల ఆత్మయే జగదాకారముగా నామరూపాలతో భాసిల్లింది. ఆ విధంగా కొలను నురుగ్గాను బుడగలుగా గాను ఏ విధంగా అయితే రజస్తము అంటే ఆ రాయి వేయటం వల్ల జరిగిందో, అలాగే ఈ భగవంతుని యొక్క ఆత్మ కూడా ఇక్కడ నామరూపాలతో భాసిల్లిందనమాట. అంటే ఏకం కాస్త అనేకమైంది. ఇప్పుడు ఇది మాయ యొక్క రజస్తమో గుణములు చెలించిన స్థితిని అవ్యక్తమందరు. ఒక్కోసారి ఈ మాయ రజస్తమో గుణాలు ఉన్నప్పటికీ చెలించదండి, అంటే స్తబ్దతగా ఉంటుంది. అప్పుడు దాన్ని అవ్యక్తము అంటాం. అంటే దాని యొక్క ప్రభావం మనకు కనబడదు. ఈ అవ్యక్త స్థితి యందు సర్వ జగత్తు బీజభావమున ఆమె యందు అణిగి ఉండను. అలాంటి అవ్యక్త స్థితిలో సమస్త మానవాళి, సమస్త చరాచరాలు, సమస్త జీవకోటి ఆమెలో స్తబ్దతగా ఉంటుంది. అంటే అవ్యక్తంగా కథన స్థితిలో ఉంటుంది. రజస్తమములు చెలించినప్పుడు సృష్టి వ్యక్తమగును. ఎప్పుడైతే రజస్తమముల యొక్క ప్రభావం మిన్నగా ఉంటుందో అప్పుడు వ్యక్తం అవుతుందండి. ఇందాక నిర్మలంగా ఉన్నప్పుడు మనకేం కనబడలా, ఆ సరస్సు ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైతే ఒక రాయి పడిందో వెంటనే పైకి నీళ్లు చిందినాయి. నెమ్మదిగా అలలుగా ఆ నీళ్ళన్నీ కూడా ఆ ఒడ్డు వైపుకు వెళ్తున్నట్టుగా మనకు కనబడింది. అంటే రజస్తమములతో బంధం ఉన్నప్పుడు మాత్రమే ఈ సృష్టి మనకు తెలుస్తోంది. వీని చలనములు జీవుల యొక్క కర్మ సంబంధములు ఏమిటి? ఆ విధంగా రాయి వేసినప్పుడు ఆ నీళ్లు కదలటానికి గల కారణం, ఆ కదలటాన్ని ఎలా పోల్చాడంటే, ఆ ఆత్మ కూడా రజస్తమాలతో కలుషితమైనప్పుడు, అంటే విజృంభించినప్పుడు ఈ విధంగానే జగత్తంతా కూడా వ్యక్తమవుతుందని చెప్పుకున్నాడు కదా. అలాగే అవి కూడా ఆ చలనములన్నీ కూడా జీవ సంబంధమైనటువంటి కర్మ సంబంధాలే. శుద్ధ సత్వ ప్రాధాన్యమును బట్టి ఆమెను మాయ అని అందరు. కాబట్టి నిజంగా మొట్టమొదటగా ఆమె శుద్ధ సత్వమే. కానీ ఎప్పుడైతే రజస్తమాలతో బంధం కలిగిందో ఒక మాయగా ఆమె మనకు గోచరిస్తోంది. రజోగుణ ప్రాధాన్యమును బట్టి అవిద్య లేక అజ్ఞానం అని కూడా అందరు. కాబట్టి ఈ రజోగుణ ప్రాధాన్యం ఎప్పుడైతే పెరిగిందో అక్కడ అవిద్య కూడా అంటాము, మాయ కూడా అంటారు. చూడండి, అవిద్య అంటే మనకు ఒకటే గుర్తు. ఈ మాయ కూడా రెండు రకాలు ఉంటుందండి. విద్యామాయ, అవిద్యామాయ అని ఉంటుంది. ఆ విద్యామాయనేమో జ్ఞానాన్ని ఇచ్చేటువంటి మాయ అంటారు. అవిద్యామాయనేమో అజ్ఞానాన్ని కలిగించేటువంటి మాయ అంటారు. ఆ విద్యామాయ నిజంగా భక్తి కానీ, ప్రేమ కానీ, పరిత్యాగం కానీ, సద్గుణాలు వీటన్నిటిని పెంపొందించేందుకు దోహదం చేసేది విద్యామాయ అంటారు. నిజంగా మనం అంతా కూడా భజనలు చేస్తున్నాం, సత్సంగాలు చెప్పుకుంటున్నాం, కీర్తనలు అంటున్నాం, గానలహరి అంటున్నాం, భగవద్గీత అంటున్నాం. ఇవన్నీ కూడా నిజంగా ఇదంతా మాయే. అయితే ఇది భగవంతుడి వైపు వెళ్ళటానికి మనకు దోహదం చేస్తుంది విద్యామాయ. ఇక అవిద్యామాయ చూశారు, ఇక ఇందులో పంచతన్మాత్రల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధం వీటి యొక్క మూలాన మనం రకరకాల యొక్క వ్యామోహాల్లోనూ, విషయాల్లోనూ, వాసనలతో మనం పడి దేవుడున్నాడనే విషయం కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. అవిద్యామాయ మనల్ని పరమాత్మను చూడకుండా చేస్తుంది. విద్యామాయ మీకు పరమాత్మకు చూడటానికి చక్కగా బాటలు వేస్తుంది. ఎప్పుడైనా విద్యామాయ చేత ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి అవకాశం ఉంది. అవిద్యామాయతో నువ్వు పరమాత్మను పూర్తిగా మర్చిపోయేటువంటి స్థాయి ఉంటుంది. మన మానవాళి అంతా కూడా రెండే మాయల్లో ఉంటుందండి. మంది నిజంగా ఏఎస్బి కూడా విద్యామాయే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం కూడా భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందాక సుందర్ గారు చెప్పారు, జ్ఞాతం అన్నారు, జ్ఞేయం అన్నారు, ప్రవేశం అంటున్నారు. కాదు, జ్ఞాతం ద్రష్టం జ్ఞాతం ప్రవేశం అని అంటోంది. అంటే ఇవన్నీ కూడా ఆ భగవత్ సాక్షాత్కారానికి మనం మార్గాలన్నమాట. కాబట్టి ఈ రజోగుణ ప్రాధాన్యాన్ని బట్టి అవిద్య లేక అజ్ఞానము అని మనం అంటుంటారు. తమో గుణ ప్రధానాన్ని బట్టి తామసి అంటుంటారు. చూసారా? అంటే రజోగుణ ప్రభావం వల్ల ఒక రకంగా ఉంటాము, తమో గుణ ప్రభావం వల్ల ఒక రకంగా ఉంటాము.
ఒక రకంగా రజోగుణ సంపన్నత మన హిరణ్యకశిపుడిలో మీరు చూసుకోండి. ఒక తమోగుణ సంపన్నత కుంభకర్ణుడిలో చూసుకోండి. వాడు ఎగిరి పడుతూనే ఉంటాడు, ఈయన ఎగిరి పడుతూనే ఉంటాడు. ఈయన ఎగిరి పట్టడానికి ఆయన ఎగిరి పట్టడానికి చాలా తేడా ఉందన్నమాట. అది రాజసికము, ఇది తామసికము. తమోగుణ ప్రధానాన్ని బట్టి తామసి అంటారు. సాత్విక మాయ యందు ప్రతిబింబించినటువంటి ఆత్మ ఈశ్వరుడు అని అంటారటండి. ఇక్కడ చెబుతున్నాడు 3 మాయలు ఉన్నాయి. సాత్వికము మాయే, సాత్విక మాయ, మరి రజోగుణ మాయ, అలాగే తమో గుణ మాయ. వీటిల్లో సాత్విక మాయలో కనుక ప్రతిబించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఈశ్వరుడు. అంటే నిజమైనటువంటి పరమాత్మని మనం సాత్విక మాయలో చూడటానికి అవకాశం ఉంది. రజోగుణమైనటువంటి అవిద్యలో ఆత్మ జీవుడు మాత్రమే, జీవుడిని మాత్రమే చూడగలుగుతాం. అలాగే తమో గుణమైనటువంటి తామసికంలో ప్రతిబింబించినటువంటి ఆత్మ ద్రవ్యం అవుతుంది. ద్రవ్యం అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి చరాచర సంపత్తి అంతా కూడా అవుతుంది. దీనిని బట్టి ఉపాధుల యొక్క భేదం వల్ల ఈశ్వరుడని, జీవుడని, ద్రవ్యం అనే సంజ్ఞలు కలిగాను. కాబట్టి మన ప్రపంచంలో 3 మనకు రకాలు. నెంబర్ 1 పరమాత్మ, ఆయన ఈశ్వరుడు అన్నాం. నెంబర్ 2 ఆయన చేత సృజింపబడినటువంటి జీవుడు, జగత్తు జీవుడు. అలాగే ఆయనకు కావలసినటువంటి మరి పరిసరాల్లో ఆయనకు దోహదపడేటువంటి ఈ చరాచర సంపత్తి అంతా కూడా ద్రవ్యం అవుతుంది. కాబట్టి కానీ దీన్ని బట్టి ఉపాసుల భేదం వలన ఈశ్వరుడని, జీవుడని, ద్రవ్యం అనేటువంటి సంజ్ఞలు కలిగినాయి. కానీ ఉపాసులు లేని ఎడల 3ను ఆత్మ పదార్థమనియే చెప్పవచ్చును. కాబట్టి ఎప్పటికైనా స్థూలంగా ఇవన్నీ కూడా ఆత్మ పదార్థంలోవే. ఆ విధంగా గుణ ప్రాధాన్యాన్ని బట్టి అవి చీలినయ్యే తప్ప సత్వంలో ఉంటే ఒక రకంగా, రజంలో ఉంటే ఒక రకంగా, తమస్సులో ఉండటం వల్ల ఆ ఉపాధి భేదం వల్ల వచ్చినటువంటి తేడానే తప్ప నిజంగా ఉపాసులు గనక లేకపోతే కేవలం అది ఆత్మ పదార్థం అని చెప్పడానికి అవకాశం ఉంది. అంటే దేంతో సమ్మిళితం లేనప్పుడు ఇండిపెండెంట్ గా ఉంటే నిజంగా అది ఆత్మే. ఆ ఆత్మకి మరి సత్వంలో కలిస్తే ఒక రకం, రజంలో కలిస్తే ఒక రకం, తమంలో కలిస్తే ఒక రకం. ఈ విధంగా 3 ఉపాసలుగా మనకు కనబడుతూ ఉంటాయి. వాటి యొక్క సమ్మిశ్రితం, సమ్మేళనం వల్ల ఈ ప్రపంచమంతయు ఈశ్వర జీవభూతములు అనేటువంటి 3 తత్వముల పరిణామములే. మనం అంటాం జీవ అంటే జీవేశ్వరుడు, జీవుడు, భూతములు అంటుంటాం. ఆ ఈశ్వరుడు పరమాత్మ, జీవములు, ప్రాణికోటి, భూతములు, ఇవన్నీ కూడా ప్రకృతి వగేరాలని కూడా మనకు గుణ ప్రభావాన్ని చూపించేటువంటివన్నీ కూడా 3 రకాలండి. ఈ జగత్తంతా కూడా జీవుని యొక్క భోగార్థమై ఈశ్వర సృష్టి ఏర్పడినది. ఇంతకీ మరి మాయను సృష్టించాడు. మనకు ఈ ప్రకృతిని అన్నాడు, గుణాలన్నాడు, అవస్థలు అన్నాడు. వీటన్నిటి ద్వారా మనం జీవుని యొక్క భోగము, మనం ఎన్నో సుఖాలు పొందుతున్నాం, కష్టాలు కూడా పొందుతున్నాం ఒక రకంగా. నిజంగా దేనికని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి అంటే జీవుని యొక్క భోగార్థము, ఆయన యొక్క ఆనందం కోసం ఇవన్నీ కూడా ఈశ్వర చేత సృష్టి ఏర్పడింది. మాయ, అవిద్య, తమముల యందు ఆత్మ ప్రతిఫలించను అన్నప్పుడు ముఖ్యంగా గమనించదగినటువంటి అంశం ఒకటి ఉంది. అర్థము ఒక ఉపాధి. దీని శక్తి ఎదుటి వస్తువులను ప్రతిబింబచేసుకొనుట. కానీ అర్థం యొక్క మలిన వక్రాదులతో అందరి ప్రతిబింబములకు వాస్తవముగా ఎట్టి సంబంధము లేదు. కాబట్టి ఈ జగత్తంతా కూడా భగవంతుని యొక్క మాయ చేత సృష్టింపబడి జీవుని యొక్క భోగార్థం ఉన్నది. ఇదంతా కూడా జీవి మరి రకరకాలైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలతోటే తన యొక్క దివ్యమైనటువంటి అనుభూతులను పొందుతుంటాడు. ఏ అనుభూతి పొందినా సరే ఈ 5 కీలకాలు, ఈ 5 కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంటాయి మనకు. ఈ 5తో మరణించినటువంటి వాళ్ళు కూడా మనం చెప్పుకున్నాం. ఒక్కోసారి దాని వల్ల ఒక్కోది ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నదనుకున్నాం. ఒక శబ్దం చేత మన లేడీ చనిపోతోంది, స్పర్శ చేత ఏనుగు చనిపోయింది, రూపం చేత మిడత చనిపోయింది, మరి గంధం చేత, రూపం చేత మిడత, గంధం చేత మన తుమ్మిద, రసన చేత మన చేప. ఒక్కోటి ఉంటేనే నానా బాధలుగా పడ్డాయి అవన్నీ కూడా. ఒక్క ఇంద్రియానికి లౌల్యం వహించడం వల్ల అవన్నీ కూడా 5 ప్రాణాలు కోల్పోయినాయండి. కానీ మన దురదృష్టం ఏమిటో కానీ 5 పెట్టాడు మనకు శబ్దం కావాలి, స్పర్శ కావాలి, రూపం కావాలి, రసం కావాలి, గంధం కావాలి. ఇక మానవుడి యొక్క పరిస్థితి చెప్పటం ఆ బ్రహ్మతరం కాదు అని
ఒక కవి చమత్కరించాడు. ఒక్కో దానికి లౌల్యం అయితేనే అలా ఏడ్చినాయి, వాటి పరిస్థితి ఎట్లా ఏర్పడింది, ఇక 5కి బానిసైనటువంటి మానవుడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో అని ఒక కవి గారు చమత్కరించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక అర్థం చెప్పాడు. అర్థం ఏంటంటే శక్తి అన్నాడు, వస్తువులు అన్నాడు. నిజంగా వస్తువులు ప్రతిబింబిస్తున్నాయి, బాగానే ఉంది. కానీ అద్దం యొక్క మలినము కానీ వక్రములు కానీ దాంట్లో మసిపారింది అనుకోండి అద్దం, అక్కడ ఆ ప్రతిబింబానికి ఎట్లాంటి సంబంధం లేదు. ప్రతిబింబం దాంట్లో కనబట్టలేదు అంటే ఆ ప్రతిబింబం పొరపాటేం లేదు అక్కడ. అలాగే అద్దాన్ని ఒక వంకరగా తిప్పామనుకోండి, అక్కడ ప్రతిబింబం సరిగా లేదనుకోండి, అక్కడ కూడా ప్రతిబింబం పొరపాటేం లేదు. కాబట్టి అవి కూడా సవ్యంగా ఉన్నప్పుడు మాత్రమే వాటి యొక్క పద్ధతి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లున్నను మనచే అజ్ఞానం వలన అద్దము నందరి మాలిన్య వక్రాదులను ప్రతిబింబమునకు ఆపాదింపబడుతున్నది. అంటే మనం తెలియక ఏం చేస్తున్నామంటే, మనం ఆ సరైనటువంటి కారణం తెలుసుకోలేక మనం ఆ భగవంతుడి మీద నిందేస్తామండి. మానవుడే హాయిగా ఉన్నాడు, మానవుడే బాధలు పడుతున్నాడు అని ఏదో సినిమా పాట అవుతుంది. ఆ భగవంతుడికి హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే నానా బాధలు పడుతున్నాడు అని అనుకుంటాం. అంటే మనకి ఏ కష్టం వచ్చినా సరే మనం ఆ భగవంతుడి మీద నేరారోపణ చేస్తాం. సుఖం వచ్చినప్పుడు భగవంతుడి దయ అనబుద్ధి కాదు మనకి. ఏదైనా కష్టం వచ్చిందంటే మాత్రము ఆ భగవంతుడు ఆ నిర్దయగా చూడటం వల్లనే నాకు ఇలాంటి కష్టాలు ప్రాప్తించినాయి అని చెబుతాం. అంటే ఇందాక మన అద్దాందే లోపం లేకపోయినప్పటికీ మలినం ఉండటం వల్ల కానివ్వండి, అది కొంచెం క్రాస్గా పెట్టడం వల్ల కానివ్వండి, ఆ ప్రతిబింబం సరిగా కనబడలేదంటే అక్కడ ప్రతిబింబం పొరపాటు కాదు, అక్కడ ఆ పదార్థంలోనే పొరపాటు ఉంది అనేటువంటిది మనం గ్రహించాలి. ఆ విధంగా మనకున్నటువంటి లోటుపాట్లన్నిటి కూడా దేవుడి మీద ఆరోపణ చేస్తాం. అట్లనే బ్రహ్మమునకు మాయా విద్యల సంబంధం లేకున్నప్పటికీ అజ్ఞానం వల్ల ఉన్నట్లుగా తటస్థిస్తున్నది. కాబట్టి మనం ఏ కష్టాలు వచ్చినా సరే, ఆ అమ్మాయి పెళ్లి సవ్యంగా జరిగితే ఇది భగవంతుడి దయ వల్ల జరిగింది అండవు. ఇంత సిస్టమేటిక్ గా ఒక ప్లాన్డ్ గా 2 నెలల నుంచి కాగితాల మీద యాక్షన్ ప్లాన్ తయారు చేసి అన్ని చేయంగానే టిక్కులు కొట్టుకొని అన్ని పర్ఫెక్ట్ గా 100% నేనే చేశాను అంటాడు. ఏదైనా కొంచెం కష్టం వచ్చి హాస్పిటల్లో 6 నెలలు ఉండాల్సి వచ్చింది అనుకోండి, 6 నెలలు కాదు 6 రోజులు ఉండాల్సి వచ్చింది అనుకోండి, ఆపరేషన్ రీత్యా దేవుడు నన్ను సరిగా చూడలేదంటాడు. కాబట్టి కూడా ఆరోపణ కాకపోయినా, కారణం లేకపోయినా కూడా మనం అక్కడ కారణాన్ని ఆపాదిస్తాం. పరమేశ్వరుని యొక్క ప్రతిబింబంతో కూడి మాయయే పాలు పెరుగుతో పరిణమించినట్లు చంద్రూపంతో పరిణమించినది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ పరమాత్మ యొక్క ప్రమేయం ఏమీ లేదు. నీ యొక్క ప్రమేయం వల్లనే జరిగిందయ్యా, నీ యొక్క కర్మ ప్రభావం వల్ల, నీ యొక్క కర్మ ఫలాల వల్ల, నీ యొక్క కర్మాచరణ వల్ల, నీ యొక్క పూర్వజన్మ కృత కర్మ వల్ల జరిగిందే కానీ ఇక్కడ దేవుడికి సంబంధం లేదు బాబు అనేది నువ్వు గ్రహించాలి. ఈ పరిణామం మాయచే కానీ అందరి ప్రతిబింబం కాదు. కాబట్టి ఇక్కడ మాయల మందకరే పొరపాటు ఉంది కానీ ఆ పరమాత్మ ఏం లేదు. మాయ తను ఆశ్రయించి ఉండటం వలన, అనగా స్వాధీనము కలవాడు కనుక మాయాశక్తి ప్రభావములకు తానే ప్రభువు. కాబట్టి ఇక్కడ భగవంతుడే ఈ రెండింటికి తనకు కానీ తాను సృష్టించిన మాయ కానీ కరెక్ట్ అయినటువంటి అధీనుడు ఎవరంటే ఆ భగవంతుడే. అందుకే పరమేశ్వరుడు సర్వశక్తివంతుడు. అందుకనే మనం ఒకసారి ఇక్కడ మనం గమనించాలి ఏమిటంటే, కాబట్టి ఇంత సర్వసంపన్నుడు కాబట్టి ఆ పరమేశ్వరుడు సర్వశక్తిమంతుడు. మనం చెప్పుకుంటుంటాం భగవంతుడి యొక్క 3 లక్షణాలు. సర్వశక్తిమంతుడు భగవంతుడు, సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినటువంటి వాడు. కానీ ఏమాత్రం తెలియకపోయినా మనకే తెలుసు అనుకుంటుంటాం ఒక్కోసారి, అదో చిన్న అజ్ఞానం. జీవేశ్వర భూతములను 3 తత్వముల్లో జీవుని భోగార్థమై ఈశ్వర సృష్టి ఏర్పడినది. కాబట్టి జీవ, ఈశ్వర, భూతములు ప్రపంచం 3 కేటగిరీలు. నెక్స్ట్ జీవేశ్వరుడు అంటే మన భగవంతుడు, అలాగే భూతములు మనం కానివ్వండి, తర్వాత ప్రాణికోటి కానివ్వండి, చరాచర కోటి కానివ్వండి, దీంతో మనం సృష్టించబడ్డాం. జీవుని యొక్క భోగార్థం ఈశ్వరుని యొక్క సృష్టి జరిగింది. ఈశ్వరుడు ఆప్తకాముడు, ఇక ఆయన కోరికలు ఏం లేవు, తీరినటువంటి మనోర్థం కలిగినటువంటి వాడు ఆయన, సంపూర్ణుడు ఆయన, ఇక ఆయన కావాల్సిందేం లేదు. చూసారా? కాబట్టి ఈశ్వరుడు ఆప్తకాముడు అంటే అన్ని ఫుల్ఫిల్
అయినటువంటి కోరికలు కలవాడు అని అర్థం. ఫుల్ఫిల్డ్. మనకే ఇంకా ఇంకా కొన్ని అరగొరగా ఉన్నాయి తప్ప భగవంతుడికి కావాల్సిందేమీ లేదు అక్కడ. విశ్వమందలి సర్వభోగములు అతని నుండియే ప్రభవిల్లుతున్నందున అతడు కోరినది ఎట్టియు ఉండదాలదు. కాబట్టి ఆయన పరిపూర్ణుడు. భగవంతుడు మనకు ఇస్తున్నాడు. పూర్ణమదః మనం నేర్చుకున్నాం. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెబుతారు. ఒక సముద్రం ఉంది, మీరు ఎన్ని నీళ్ళన్నా తీసుకోండి, ఇట్ ఈస్ ఫుల్ఫిల్. ఇప్పుడు గురువు గారు ఉన్నారు, ఆయన జ్ఞానాన్ని ఎంతమందికి ఎన్ని లక్షల మందికి పంచినా సరే ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం ఒక వేషం కూడా తగ్గదు, ఇంకా పైపెత్తు పెరుగుతుంది. యజే కృతే వర్ధత ఏవ నిత్యం అన్నాడు భర్తృహరి. నువ్వు ఎన్ని చెబుతావో, ఎన్నిసార్లు చెబుతావో, నీ భగవద్గీత కానీ, నీ సంగీతం కానీ, నీ భజనలు కానీ ఏవైనా సరే ఎంతమందికి నేర్పుతున్న వేదం కానీ రుద్రం కానీ ఎంతమందికి చెబుతావో నీకు ఇంకా అన్ని రెట్లు పెరుగుతుంది అని చెప్పాడు. కాబట్టి పూర్ణమా అసంపూర్ణమా? సూర్యుడు ఉన్నాడు, అమేయమైనటువంటి కిరణాన్ని మీకు వెలుగుని ఇస్తున్నాడు. ఆయనకి ఏమైనా లోట లేదు. చంద్రుడు వెన్నెలు ఇస్తున్నాడు, కొన్ని కోట్ల మంది ఆస్వాదిస్తున్నారు. ఆ వెన్నెలో ఏమి హాయిలే హలా అంటున్నారు. ఆయనకి ఏమన్నా తగ్గుతుందా? తగ్గదు. కాబట్టి ఇలాంటి పరిపూర్ణాలు భగవంతుడు పరిపూర్ణుడు. విశ్వమందల సర్వభోగమును అతని నుండియే ప్రభవిల్లుతుండేనా. నువ్వు ఏ అనుభవిస్తున్నా సరే, ఏ సుఖం కూడా నువ్వు టీవీ చూస్తూ భగవంతుడికి టీవీ అంటే తెలియదు అనుకుంటావు. నిజంగా ఆయన సృష్టిలో ఆయన యొక్క మేధస్సు ఇవ్వకపోతే మన మానవుడు టీవీ కనుక్కోగలడా? ఆయన మేధా సంపత్తి ఇవ్వకపోతే మన గ్రహం బెల్ టెలిఫోన్ కనిపెట్టగలడా? ఆయన అనుగ్రహం లేకపోతే బైర్డ్ టీవీ కనిపెట్టగలడా? నువ్వు టీవీ చూస్తూ భగవంతుడు అంటే ఆ శ్రీకృష్ణుడు, మనం ఎప్పుడో సినిమాలు చూస్తాం, ఆ శ్రీకృష్ణుడు పాపం ఎప్పుడూ టీవీ చూడలేదు అనుకుంటాం మనం. నిజంగా ఆయన యొక్క ప్రమేయం లేకపోతే, ఆయన యొక్క మేధా సంపన్నత లేకపోతే, ఆయన మేధో కిరణాలు మన మీద ప్రసరించకపోతే మనం ఏమీ కనిపెట్టలేము. కాబట్టి మనం అనుభవిస్తున్నటువంటి సర్వభోగాలకు కారణం ఎవరంటే ఆ పరమేశ్వరుడు. ఆయన యొక్క దయానుగ్రహం వలనే ఈ మానవుడు ఇన్ని అధునాతనమైనటువంటి సౌకర్యాలు కనిపెట్టి సుఖాన్ని పొందుతున్నాడంటే ఆ భగవంతుని యొక్క కృప మనకు చాలా గొప్పదనమాట. ఈ విధంగా ఒక 2 లైన్లు చెప్పుకొని మనం ముగిద్దామండి. ఈశ్వరుని యొక్క సృష్టి రచన భోగార్థమే కానీ తన స్వప్రయోజనముకు కాదు. ఏమయ్యా ఇన్ని సుఖాలు కలిగించాడు ఈశ్వరుడు, ఆయనకి ఏమన్నా పోనీ ఆయన అనుభవిస్తున్నాడా? ఆయన ఒక్కటే మాట అన్నాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. ఏమయ్యా పార్థ, మూడు లోకాల్లో కూడా సార్ ఈ స్వామి సాయికులంత హాల్ కట్టినప్పుడు ఒక మాట అంటారు అన్నమాట. చెప్పండి సార్. ఈ సాయికులంత హాల్ కట్టింది నేను పడి దొరలడానిక? సాయిరామ్, కరెక్ట్ సార్. మీకు సుఖం కోసమే, మీ ఆనందం కోసమే, మీ తృప్తి కోసమే ఇదంతా. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. ఏమయ్యా 3 లోకాల్లో నేను చేయదగినటువంటి, చేయవలసినటువంటి, ఇంకా చేయటానికి మిగిలినటువంటి వర్క్ ఏమీ లేదు నాకు. వ్యష్టి అతని యొక్క స్వభావం కావాలనే లీలా వినోదం సటించినది. నేను ఏం లేదయ్యా, నాకేం లేదు కార్యక్రమం, అయినా నేను వర్త ఏవచ కర్మణి అన్నాడు. సృష్టి స్థితి లయ పనులు చేస్తూనే ఉంటాను. మీ యొక్క సంక్షేమం కోసం మీ ఇంట వెంట దంట నేను నిన్ను కనిపెట్టుకొని ఉంటాను, అంతకంటే నాకు దేర్ ఇస్ నో డ్యూటీ అన్నాడు ఆయన. మన స్వామి కూడా అన్నాడు, సృష్టి అతని యొక్క స్వభావం కావాలనే లీలా వినోది అంటూ తటస్థించినది. ఆయన లీలా నాటక సూత్రధారి. మనమంతా కూడా సంతోషిస్తూ ఉంటే ఆయన సంతోషిస్తాడు. మనమంతా బాధలు పడుతుంటే వీడు దుంపదగి ఇట్లా బాధలు పడుతున్నాడు, వీడి కర్మ అనుభవిస్తున్నాడు రా అనుకుంటాడు. ఈతని యొక్క శక్తి వల్లనే సర్వ జీవరాశులు చైతన్యము కలిగి ప్రవర్తించుతున్నవి. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా కరెంట్ అనేటువంటి శక్తితో ఏ విధంగా ఏదో పనిచేస్తున్నాయో, ఇలాంటి సకల జీవకోటి ఆ పరమేశ్వరుడు యొక్క చైతన్య శక్తితో మనం రకరకాల పనులు చేస్తున్నాము. ఆనందాన్ని, సుఖాన్ని అన్నిటిని పొందుతున్నాము. అతడు కర్మఫలములు వసంగువాడనుట వలన కర్మఫల ప్రదాత అనబడును. ఆయన కర్మలి పట్ల మనకు కర్మఫలములను వసగేవాడు కాదాయన. కర్మఫలను వసంగువాడొకట వలన అంటే కర్మఫలాన్ని ఇస్తాడు ఆయన. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన నియతం కురు కర్మత్వం కరిష్యే వచనంతవా. మన గురువు గారు వాక్యం చెప్పారు, నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు. చివరికి దిక్కు దిమాణం లేక, ఆయనకేం తోతగా బుర్ర తట్టక
కరిష్యే వచనంతవ నీతం కురు కర్మత్వం డూ యువర్ డ్యూటీ అన్నారు. కాబట్టి నువ్వు కనుక నీ కర్మ చేస్తే ఆ కర్మ ఫలాన్ని ఆశించబాకు. కర్మణ్యేవాధికార, నువ్వు కర్మ చేయటం ఏందే నీకు అధికారం ఉన్నది. మా ఫలేషు కదాచన, దాని యొక్క రిజల్ట్ మీద నువ్వు ఆశించొద్దు. కాబట్టి ఫలాలను నేను ఇస్తాను. అందుకని భగవంతుడు కర్మ ఫల ప్రదాత అనబడతాడండి. పరమేశ్వర సంబంధ రహితముగా కర్మ ఫలములను అసంగదాలడు. చూసారా, సంబంధ రహితంగా ఎప్పుడు కర్మ ఫలాలు ఇవ్వడైనా రిలేషన్షిప్ ఉండాలి. నీ యొక్క కర్మకు నీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వాలి అనేటువంటిది ఆయన దగ్గర రెడీ రెక్నార్ ఉంది. ఏ కర్మకు ఏ ఫలం ఇవ్వాలి అనేటువంటిది హీ హ్యాడ్ ఏ రెడీ రెక్నార్ ఎట్ ఎ గ్లాన్స్. దాని ప్రకారం ఇస్తాడు. ఈ కర్మకు ఇట్టి ఫలమని జడముకు కర్మ నియోగించుకున్న దాలడు. ఏ రికమెండేషన్లు పనికిరావు. ఏమండి ఆ కర్మఫలం నాకివ్వండి, ఈ కర్మఫలం నాకివ్వండి అంటే ఇచ్చేవాడు కాదు ఆయన. అది నువ్వు కాక కర్మ క్షణికము. సాక్షాత్ కర్ణుడు చెప్పాడు శ్రీకృష్ణుడితోటి, ఏమయ్యా కాస్త బంగారపు గిన్నె పోయా అంటే చెప్పాడు, క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితం ఆవయోహో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి అన్నాడు. ఏమో పొర చేతోటి ఇస్తున్నాడు ఏంటో బాబు, కాస్త కుడి చేతితోటి పోయా శుభం అని అంటే శ్రీకృష్ణ పరమాత్మ, కాదు శ్రీకృష్ణ, ఈ కుడి చేతిలో నుంచి ఎడం చేతిలో నుంచి కుడి చేతికి వచ్చే లోపల నా యొక్క మనస్సు ఏం మారుతుందో. కాబట్టి ప్రపంచంలో క్షణం చిత్తం, చిత్తం శాశ్వతం కాదు. క్షణం విత్తం, డబ్బు 500 రూపాయల కాగితం కాసేపు నీ జేబులో ఉంటుంది, కాసేపు నా జేబులో ఉంటుంది, కాసేపు అమెజాన్ చేతిలో ఉంటుంది. ఇది కూడా క్షణికం. క్షణం జీవితం ఆవయోహో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, సాయంత్రం 5 గంటలకి ఎట్లా ఉంటుందో పరిస్థితి చెప్పలేం. వీఆర్ నాట్ పర్మనెంట్. మన జీవితం కూడా శాశ్వతం కాదు. ఆవయోహో, నీ యొక్క జీవితం నా జీవితం కూడా శాశ్వతం కాదు. యమస్య కరుణా నాస్తి, యముడికి దయ లేదు. ధర్మస్య త్వరితగతి, కాబట్టి ధర్మం చేయదలుచుకున్నప్పుడు వెంటనే చేయాలి అన్నాడండి. ఆ విధంగా ఈ కర్మకు ఇట్టి ఫలమని జడముకు కర్మను నియోగించుకున్న తాలడు. అదీను కాక కర్మ క్షణికము అని ఆర్యవచనము. కర్మానంతరం చేకూరినది ఫలము. పరీక్ష రాస్తేనే పాస్ అవుతాం, టికెట్ కొంటేనే బస్సు ఎక్కుతాం కదా. ఇవన్నీ కూడా కర్మఫలాలు. కర్మ చేస్తేనే కర్మఫలం వస్తుంది తప్ప నువ్వేం కుదరదు. ఈ ఫలము ఎప్పుడు చేకూరినని కానీ కర్మ వాసన ఎన్నటిదని కానీ చెప్పడం సాధ్యము కాదు. ఏమయ్యా ఎప్పుడు వస్తుందినా, నేను పరీక్ష రాశాను వెంటనే ఫలితం రాదు, 2 months పడుతుంది. కాబట్టి మనం ఏం పని చేసినా కూడా ఎల్ఐసి వాళ్ళు కట్టాం, 25 సంవత్సరాల తర్వాత కానీ తేలదు. మనం కట్టుకున్నటువంటి పీరియడ్ ఉంటుంది. కాబట్టి కర్మ చేయటమే తప్ప కర్మ ఫలానప్పుడు వస్తుందని చెప్పడానికి అవకాశం లేదు. ఇలాంటి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి, ఒక అవకాశ వేదిక కల్పించి ఉత్సాహాన్ని ప్రోత్సాహిస్తున్నటువంటి మన అధినేత దంపతులకు, కష్టమైనా వింటున్నటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ, జై సాయిరాం, జై జై సాయిరాం.